హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో మనము పిఐబి అనాలిసిస్కి సంబంధించి జూలై మంత్లో ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ ఆఫ్ జూలై 1st to 17th వరకు ఉన్న ఆర్టికల్స్ అన్నీ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈరోజు ఈ సెషన్లో వచ్చేసి జూలై 18th నుండి జూలై 31st వరకు పిఐబిలో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ కింద ఫ్లాట్ 20% డిస్కౌంట్ ఆన్ ఆల్ ద కోర్సెస్ ఇన్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ అనమాట. సో మీరు కూపన్ కోడ్ని అప్లై చేసి 15th August వరకు ఈ ఆఫర్ అనేది మీకు వ్యాలిడ్ ఉంటుంది. సో ఇండిపెండెన్స్ డే ఆఫర్ కాబట్టి ఈలోపు మీరు ఏ కోర్స్ అయినా యాప్లో ఉండేది తీసుకోవాలి అనుకుంటున్నట్టయితే 20% డిస్కౌంట్ తోటి మీరు తీసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ LTXclasses.com. అండ్ యూపీఎస్సీ ప్రోగ్రామ్ విషయానికి వస్తే, జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రోగ్రామ్ ఇది లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఫీ వచ్చేసి ఓన్లీ 30,000 రూపీస్ మాత్రమే. సో జనరల్ స్టడీస్లో ఉన్న కంప్లీట్ సిలబస్ ఇన్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది దీంట్లో క్లాసెస్. అండ్ ఈ 30,000 కూడా మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేదు. పర్ మంత్ 5,000 రూపీస్ మీరు పే చేసుకొని ఈఎంఐ ఆప్షన్ లాగా అయినా యూస్ చేసుకోవచ్చు ఈ కోర్స్ని. అండ్ ఈ కోర్స్ ఫీ ఏదైతే ఉందో ఇది కూడా వ్యాలిడ్ టిల్ 15th August వరకు మాత్రమే. బట్ మీరు ఒకసారి కోర్స్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఫర్దర్గా క్లారిఫికేషన్స్ కావాలనుకున్నా, లేదా ఏదైనా డెమో సెషన్ వినాలి అని అనుకున్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ ద సేమ్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ LTXclasses.com ఫర్ మోర్ డీటెయిల్స్. ఓకే, సో లెట్ us స్టార్ట్ అవర్ పిఐబి అనాలిసిస్ ఫ్రమ్ జూలై 18th to 31st July. దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాం వన్ బై వన్. ఓకేనా? సో ఫస్ట్ ఆర్టికల్ ఏమని ఉంది అని అంటే, క్రిటికల్ మినరల్స్ ఫర్ గ్రీన్ ట్రాన్సిషన్. ఈరోజు మనం చెప్పుకోబోయే ఆర్టికల్స్లో దాదాపు చాలా వరకు ఆర్టికల్స్ ఎందుకని పిఐబిలో వచ్చాయి అనేది ఫస్ట్ చెప్పేస్తాను, తర్వాత మనం ఆర్టికల్స్లోకి వెళ్దాము. చాలా ఆర్టికల్స్ వచ్చేసి మనకి సెషన్స్, పార్లమెంట్ సెషన్స్ అవుతున్నాయి కదా, సో అయ్యాయి కదా, ఆ సెషన్స్లో స్టార్డ్ క్వశ్చన్స్ అని చెప్పి ఉంటాయి కదా. స్టార్డ్ క్వశ్చన్స్ అంటే రిటర్న్ రిప్లై కానీ, స్టార్డ్ అంటే ఓరల్ రిప్లై ఉంటుంది, అన్స్టార్డ్ క్వశ్చన్స్కి రిటర్న్ రిప్లై ఉంటుంది కదా. సో క్వశ్చన్ అవర్లో అడిగిన క్వశ్చన్స్కి మినిస్టర్స్ ఇచ్చినటువంటి రిప్లైస్ రూపంలో, అట్లాంటి వాటిల్లో చాలా స్కీమ్స్ గురించి, ప్రోగ్రామ్స్ గురించి, వాటి యొక్క స్టేటస్ ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి డిస్కషన్స్ వచ్చాయి కాబట్టి అవన్నీ పిఐపిలో పెట్టడం జరిగిందనమాట. అయితే మనము ఆ రిప్లైస్ని మనం ఎందుకు చదవాలి అని అంటే, ఎగ్జాక్ట్ ఫ్యాక్ట్స్ అనేవి మనకు తెలుస్తాయి, విచ్ వీ కెన్ యూజ్ ఇన్ ఈదర్ ఇన్ మెయిన్స్ ఆన్సర్, లేదంటే ఏదైనా ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చినా కానీ మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లాంటి న్యూస్లో ఉన్న వాటి మీదనే వీ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్ కదా. సో కాబట్టి ఆ పిఐబిలో ఇట్లాంటి క్వశ్చన్ అవర్లో అడిగిన క్వశ్చన్స్కి ఇచ్చిన రిప్లైస్ని కూడా మనము జాగ్రత్తగా చూడాలన్నమాట. అండ్ ఏదన్నా ఒక ఎగ్జామ్లో అంటే ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క రకమైన ఫ్యాక్ట్ ఉంటుంది, కానీ మనకి అథెంటికేటెడ్ ఫ్యాక్ట్స్ ఏంటి అని అంటే, అథెంటిసిటీ ఉండాలి ఆ ఫ్యాక్ట్స్కి అని అంటే, ఇట్లా పిఐబిలో వచ్చిన ఆర్టికల్స్లో ఉన్న ఫ్యాక్ట్స్ని మనము పక్కాగా చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇవే మనం మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ ఏమనుంది, క్రిటికల్ మినరల్స్ ఫర్ గ్రీన్ ట్రాన్సిషన్ అంటే గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్లో భాగంగా క్రిటికల్ మినరల్స్ ప్లే చేసే రోల్ గురించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది పిఐబిలో. అసలు ఫస్ట్ క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి అని చెప్పి చూద్దాము. ఆల్రెడీ మనం క్రిటికల్ మినరల్స్ గురించి ఒక వీడియో కూడా చేసుకున్నాము, ఒకసారి మీరు చూడండి కావాలంటే. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే, క్రిటికల్ మినరల్స్ అనేవి ఏంటి అని అంటే, దోస్ ఆర్ ద మినరల్స్, అవి కూడా మామూలు మినరల్సే, బట్ దే ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ నేషనల్ సెక్యూరిటీ. ఏ మినరల్స్ అయితే నేషనల్ సెక్యూరిటీకి అండ్ ఎకనామికల్లీ వెరీ ఇంపార్టెంటో అట్లాంటి వాటిని క్రిటికల్ మినరల్స్ అని చెప్పి అంటారు. అంటే వాటి మీద మన నేషనల్ సెక్యూరిటీ కానీ మన ఎకానమీ కానీ డిపెండ్ అయి ఉంది, అయితే అట్లాంటి వాటిని క్రిటికల్ మినరల్స్ అని చెప్పి అంటారనమాట. అంటే ఇక్కడ ఏంటి అని అంటే, ఒకవేళ ఆ క్రిటికల్ మినరల్స్ కనుక లేకపోతే మన ఎకానమీ దెబ్బతింటుంది, లేదా మన నేషనల్ సెక్యూరిటీ దెబ్బతింటుంది అనుకుంటాము. అట్లాంటి వాటిని క్రిటికల్ మినరల్స్ అని చెప్పి అంటారు. ఆ క్రిటికల్ మినరల్స్ అనేవి ఎందుకు ఇండియాకి ఇంపార్టెంట్ అని అంటే, దీనివల్ల యూజెస్ ఏంటి అని చెప్పి ఇక్కడ కొంచెం సింపుల్గా చెప్పడం జరిగింది. ఫస్ట్ యూజ్ వచ్చేసి, దే ఆర్ ఫౌండేషన్ ఫర్ మోడర్న్ టెక్నాలజీ, రెండోది ఎనర్జీ ట్రాన్సిషన్, మూడోది ఫ్యూచరిస్టిక్ ఎకానమీ, నాలుగోది సెల్ఫ్ రిలయన్స్.
సో ఇవి క్రిటికల్ మినరల్స్ యొక్క బెనిఫిట్స్ కింద మనము ఇట్లా 4 పాయింట్స్ కింద రాయొచ్చు. ఫస్ట్ ఏమన్నాము, మోడర్న్ టెక్నాలజీకి ఫౌండేషన్. సో అంటే వీటిని బేస్ చేసుకునే మోడర్న్ టెక్నాలజీ అనేదంతా డిపెండ్ అయ్యి ఉంది. అట్లాంటి వాటిని క్రిటికల్ మినరల్స్ అంటున్నాము. సో అవి చాలా చాలా ఎసెన్షియల్ ప్రోడక్ట్స్ అనమాట. లైక్ అంటే మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసి తయారు చేసే ప్రోడక్ట్స్లలో, అప్లయన్సెస్లలో ఈ క్రిటికల్ మినరల్స్ని వాడుతున్నాము. అంటే ఈ క్రిటికల్ మినరల్స్ లేకపోతే మోడర్న్ టెక్నాలజీ రిలేటెడ్ అప్లయన్సెస్ కానీ ప్రోడక్ట్స్ కానీ ఏవి తయారు చేయలేము అనేలాంటి వాటినే మనము వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ క్రిటికల్ మినరల్స్ అనమాట. సో అందుకని యూజ్ అవుతుంది. దే ఆర్ యూజ్డ్ ఇన్ వైడ్ రేంజ్ ఆఫ్ ఎసెన్షియల్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ మొబైల్ ఫోన్స్ నుంచి సోలార్ ప్యానెల్స్, తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీస్, మెడికల్ అప్లికేషన్స్, ఇట్లాంటి చాలా చాలా ఇంపార్టెంట్, స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఈ మినరల్స్ని యూజ్ చేస్తున్నాము. సెకండ్ ఏమంటున్నాము, ఎనర్జీ ట్రాన్సిషన్. ఇదే కదా యాక్చువల్గా మన టాపిక్. సో ఎలా యూజ్ అవుతాయి ఎనర్జీ ట్రాన్సిషన్కి ఈ క్రిటికల్ మినరల్స్ అనేది చూద్దాం. దే ఆర్ వైటల్ టు రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీస్ దట్ విల్ బి రిక్వైర్డ్ టు మీట్ ద నెట్ జీరో కమిట్మెంట్స్ ఆఫ్ మెనీ కంట్రీస్ అరౌండ్ ద వరల్డ్. మన ఇండియాకనే కాదు, మనకి నెట్ జీరో ఎమిషన్ టార్గెట్ ఉంది కదా, బై 2070 నెట్ జీరో ఉండాలి. అంటే మనం ఎంత అయితే కార్బన్ ఎమిషన్స్ చేస్తున్నామో అంతే ఎమిషన్స్ని ఆఫ్సెట్ చేయగలగాలి. అంటే మనము ఎంత ఎమిట్ చేస్తున్నామో అంతే ఆఫ్సెట్ చేస్తున్నాము అంటే ఏమవుతుంది, నెట్ జీరో అవుతుంది కదా. సో ఈ నెట్ జీరో చేయడము అనేది మన టార్గెట్. ఈ నెట్ జీరోని మనం అచీవ్ చేయాలి అని అంటే దాంట్లో క్రిటికల్ మినరల్స్ యొక్క రోల్ అనేది చాలా ఉంది. క్రిటికల్ మినరల్స్ అసలు ఏంటి, మినరల్స్కి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి అని అంటే లిథియం. ఈ లిథియం అనేది ఇప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. లిథియం కానీ కాపర్, కోబాల్ట్, గ్రాఫైట్ అండ్ అదర్ క్రిటికల్ మినరల్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎకానమీస్ గ్రీన్ ట్రాన్సిషన్. దీస్ మినరల్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ దేర్ యూజెస్ ఇన్ గ్రీన్ టెక్నాలజీస్. సో ముఖ్యంగా ఇప్పుడు మనము రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీస్ అంటే ఏంటి, ఇప్పుడు మనం కోల్ నుంచి, ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ పవర్ నుంచి మనము గ్రీన్ ఎనర్జీకి ట్రాన్సిషన్ అవ్వాలి అని అనుకుంటున్నాం కదా. అప్పుడే కదా మనం నెట్ జీరోని అచీవ్ చేయగలుగుతాము. సో ఆ గ్రీన్ ఎనర్జీకి మనం ట్రాన్సిషన్ అయ్యే ప్రాసెస్లో మనకి ఏమేమి కావాలి, రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీస్ అవసరం. రెన్యూవబుల్ ఎనర్జీస్ అంటే ఏమేమి వస్తాయి మనకి, సోలార్ కానీ, విండ్ కానీ, హైడ్రో ఎలక్ట్రిసిటీ కానీ, గ్రీన్ హైడ్రోజన్ కానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, ఇట్లాంటివన్నీ అవసరం పడతాయి కదా. సో వీటిల్లో ప్రతి ఒక్క దాంట్లో అంటే సోలార్ ప్యానెల్స్ తయారు చేయడంలో కానీ, లేదా విండ్ టర్బైన్స్లో కానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఎనర్జీని స్టోర్ చేసుకునే ఆ బ్యాటరీస్ని తయారు చేయడంలో కానీ ఈ క్రిటికల్ మినరల్స్ అనేవి అవసరము. సో వాటిని యూజ్ చేసి తయారు చేసిన వీటి ద్వారా మనము లో కార్బన్ ఎకానమీని అచీవ్ చేయగలుగుతాము. లో కార్బన్ ఎకానమీ అంటే నథింగ్ బట్ కార్బన్ ఎమిషన్స్ తక్కువగా అంటే మన ఎకానమీ ఎలా ఉండాలి అని అంటే లైక్ పొల్యూషన్ తక్కువగా ఉంటూ ఎకానమీ బాగుండాలన్నమాట. సో దట్ ఈస్ లో కార్బన్ ఎకానమీని అచీవ్ చేయాలి అంటే క్రిటికల్ మినరల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అని అంటున్నాం. వాటిల్లో లిథియము, కాపరు, కోబాల్ట్, గ్రాఫైట్ ఇవన్నీ, ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీస్, ఇందాక మనం చెప్పుకున్నట్టు సెరామిక్స్లో కానీ, గ్లాస్వేర్లో, ఫ్యూయల్ మ్యానుఫ్యాక్చరింగ్, లూబ్రికెంట్స్లో, వీటన్నిటిలో ఈ క్రిటికల్ మినరల్స్ని యూజ్ చేస్తున్నాము. వెరాజ్ పొటాష్, గ్లూకనైట్, ఫాస్ఫేట్ వీటిని వచ్చేసి కెమికల్ అండ్ ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తున్నాం. సో హియర్ వీ హ్యావ్ గివెన్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద క్రిటికల్ మినరల్స్ అనమాట. సో ఈ నెట్ జీరోని అచీవ్ చేయడంలో క్రిటికల్ మినరల్స్ అనేవి చాలా చాలా క్రిటికల్ రోల్, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి అని చెప్పి తెలుస్తుంది. నెక్స్ట్ ఫ్యూచరిస్టిక్ ఎకానమీ. ఎందుకు అని అంటే అసలు ఈ గ్లోబల్ ఎకానమీ అంతా కూడా ఇట్లాంటి మినరల్స్ని బేస్ చేసుకున్న టెక్నాలజీస్ మీదే డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి ఇవి మన గ్రీన్ అండ్ డిజిటల్ ఎకానమీని బిల్డ్ చేయడంలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అని చెప్తున్నాం. నెక్స్ట్ సెల్ఫ్ రిలయన్స్. ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏమంటారంటే యూజ్ అని చెప్పచ్చు, లేదా బెనిఫిట్ అని చెప్పచ్చు బికాస్ ఆఫ్ దిస్ క్రిటికల్ మినరల్స్. ఎందుకు అని అంటే మనము ఇంకా కొన్ని వాటి మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫాసిల్ ఫ్యూయల్స్ మీద, పర్టికులర్లీ పెట్రోల్ కానీ, డీజిల్ ఇట్లాంటి వాటిని మనం ఇంకా స్టిల్ వీఆర్ ఇంపోర్ట్ డిపెండెంట్గా ఉన్నాం కదా. సో ఆ ఇంపోర్ట్ డిపెండెన్సీ ఇప్పుడు ఉన్న జియో పొలిటికల్ సిచ్యువేషన్స్, టజల్స్ అవుతున్నాయి ఆల్ ఓవర్ ద వరల్డ్, చాలా యుద్ధాలు జరుగుతున్నాయి, ఇట్లాంటివన్నీ అవుతున్నాయి. అట్లాంటి సందర్భంగా ఏదైనా ఒక సప్లై చైన్ అనేది కనుక కట్ అయితే ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, మనకు అసలు ఇంపోర్టెడ్ అవ్వలేదనుకుందాము, ఏదైనా ఒక టజల్ వల్ల, ఎక్కడన్నా జరుగుతున్న ఒక యుద్ధం వల్ల మనం అఫెక్ట్ అయ్యామని అనుకుందాం. అప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఇక్కడే మనకి ఏం కావాలి అని అంటున్నాము,
సెల్ఫ్ రిలయన్స్ కావాలి అని కోరుకుంటున్నాం. అంటే దాన్ని మనం ఏమంటున్నాం ఇప్పుడు, ఆత్మనిర్భరత అని అంటున్నాం కదా. సో ఆ ఆత్మనిర్భరతని మనం అచీవ్ చేయాలి అని అంటే 100% సెల్ఫ్ రిలయంట్గా మనం అవ్వాలి, ఆ ఇంపోర్ట్ డిపెండెన్సీని మనం తగ్గించుకోవాలి అని అంటే ఏం చేయాలి, ఈ క్రిటికల్ మినరల్స్ని యూజ్ చేసుకొని మనమే ఇట్లాంటి టెక్నాలజీస్ని మనం ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేయడం, తయారు చేసుకోవడం, వాటికి షిఫ్ట్ అవ్వడం లాంటివి చేసుకోవాలి, సప్లై రిస్క్స్ని తగ్గించుకోవాలి అంటే. సో ఇట్ విల్ రెడ్యూస్ ద ఇంపోర్ట్ డిపెండెన్సీ యాజ్ ఇండియా ఈజ్ 100% ఇంపోర్ట్ డిపెండెంట్ ఫర్ సర్టైన్ ఎలిమెంట్స్. అయితే ఈ క్రిటికల్ మినరల్స్ని అఫెక్ట్ చేస్తున్న ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే అసలు క్రిటికల్ మినరల్స్ అని వేటిని అంటున్నామా అంటే ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఉన్నవి అండ్ సప్లై రిస్క్. ఈ సప్లై రిస్క్, ఎకనామిక్ ఇంపార్టెన్స్ అనేవి వీటిని అఫెక్ట్ చేస్తున్నాయి. సో ఇండియాలో కూడా సేమ్ పొజిషన్ ఉంది అనమాట. సో క్రిటికల్ మినరల్స్ ఫర్ గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ అని అంటే మనం ఈ పాయింట్స్ని రాయాలి. లేదా బెనిఫిట్స్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్, అప్లికేషన్స్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ అన్నప్పుడు ఫౌండేషన్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీ, ఎనర్జీ ట్రాన్సిషన్, ఫ్యూచరిస్టిక్ ఎకానమీ అండ్ సెల్ఫ్ రిలయన్స్. సో దీస్ ఆర్ ద పాయింట్స్ వీ మస్ట్ ఇంక్లూడ్ అండర్ క్రిటికల్ మినరల్స్ టాపిక్ అనమాట. ఓకే. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే అసలు ఇండియాలో క్రిటికల్ మినరల్స్కి సంబంధించిన ఎక్స్ప్లోరేషన్కి సంబంధించిన నోడల్ ఏజెన్సీ ఏది అంటే ఎవరు రెస్పాన్సిబుల్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ దీస్ క్రిటికల్ మినరల్స్ అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది వీటికి సంబంధించిన ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి నోడల్ ఏజెన్సీ. జిఎస్ఐ అంటాం, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది. దీనికి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ క్లాసిఫికేషన్కి తగినట్టుగా రకరకాల స్టేజెస్లో ఈ మినరల్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇండియాలో ఈ క్రిటికల్ మినరల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఐడెంటిఫైడ్ రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని అంటే ఆల్రెడీ దే హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, యూపీ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ స్టేట్స్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. పర్టికులర్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో వచ్చేసి మనకి లిథియం రిజర్వ్స్ ఉన్నాయి అని చెప్పి తెలుస్తుందన్నమాట. ఓకేనా. సో ఈ లిథియం రిజర్వ్స్, ఈ క్రిటికల్ మినరల్స్ అన్నీ ఈ స్టేట్స్లలో ఉన్నాయి అని చెప్తున్నాం. వీటి మీద క్వశ్చన్ ఎప్పుడు అడగరు, అంటే ఏ స్టేట్స్లోనే ఏ స్టేట్స్లో లేవని. ఒకటో రెండో స్టేట్స్ కాదు కదా, చాలా ఉన్నాయి కాబట్టి అడగరు. బట్ జస్ట్ ఊరికే తెలుసుకోవాలి అని చెప్పడం జరిగింది. బట్ ఈ మినరల్ ఎక్స్ప్లోరేషన్ యొక్క నోడల్ ఏజెన్సీ ఏది అని అంటే మాత్రం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనమాట. సో వీళ్ళు క్రిటికల్ మినరల్స్ ఎక్స్ప్లోరేషన్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. దట్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ టాపిక్, క్రిటికల్ మినరల్స్. లెట్ us move on to the second one. సెకండ్ వన్ వచ్చేసి మళ్ళీ కొంచెం దీనికి రిలేటెడ్గానే. కంట్రీ హ్యాస్ విట్నెస్డ్ హైయెస్ట్ ఎవర్ కోల్ ప్రొడక్షన్ ఇన్ ద ఇయర్ 23-24. ఇండియాలో 23-24 ఇయర్కి గాను కోల్ ప్రొడక్షన్ హైయెస్ట్ ఎవర్, అంటే ఇప్పటి వరకు అంత ప్రొడక్షన్ ఎక్కడ అవ్వలేదు, ఎప్పుడు అంటే ఏ ఇయర్లో అవ్వలేదు అని చెప్పి పిఐపిలో వచ్చిందనమాట. సో ఇక్కడ ఏమన్నా చూడండి, దెర్ ఈజ్ నో షార్టేజ్ ఆఫ్ కోల్ ఇన్ ద కంట్రీలో కోల్కి షార్టేజ్ లేదు. అండ్ హైయెస్ట్ ఎవర్ కోల్ ప్రొడక్షన్ ఇన్ 23-24 అనమాట. ఎంత అనంటే 23-24లో హియర్ యూ కెన్ సీ, ఇక్కడ మంచిగా టేబుల్ ఫామ్లో ఉంది. మనము మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు మీరు కూడా అట్లీస్ట్ ఒక ఇన్ని ఇయర్స్వి కాకున్నా కూడా అట్లీస్ట్ ఒక 3 ఇయర్స్వి లైక్ 21 నుంచి 24 వరకు అట్లా కంపారిటివ్గా రాస్తే చాలా బాగుంటుంది. ఈవెన్ ఇట్లా టేబుల్ లాగా కాకుండా మీరు ఒక గ్రాఫ్ రూపంలో చూపించినట్టయితే ఇంకా మంచిగా ఉంటుంది, మంచి వాల్యూ అడిషన్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట ఆన్సర్స్కి. ఓకేనా. సో ఆల్ ఇండియా కోల్ ప్రొడక్షన్ 23-24లో ఎంత ఉంది అని చెప్తున్నారు, 997.828 మిలియన్ టన్స్. ఎంటీ అంటే మిలియన్ టన్స్ అనమాట. అండ్ అంతకుముందు ఎంత ఉండింది చూడండి, 2019-20 నుంచి చూసినట్టయితే 730, 716 రౌండెడ్ ఆఫ్ ఫిగర్స్ చెప్తున్నాను. 2021లో 778, 2022లో 893. కానీ 23-24లో చూస్తే మనము కంపేర్డ్ టు 22-23 ఎంత హయ్యెస్ట్గా ఉంది చూడండి కోల్ ప్రొడక్షన్. 893 మిలియన్ టన్స్ ఉన్నది కాస్త 997 మిలియన్ టన్స్ అయ్యింది. సో చాలా హ్యూజ్ ఇంక్రీజ్ని మనం ఇక్కడ చూడొచ్చు. అరౌండ్ 104 టన్స్ కదా, అప్రాక్సిమేట్లీ 100 మిలియన్ టన్స్ ఎక్స్ట్రాగా మనము ప్రొడ్యూస్ చేసినట్టు. సో ఇట్లా ఎగ్జాక్ట్గా నెంబర్స్ గుర్తుపెట్టుకోలేము అని అనుకుంటే ఇప్పుడు 997 - 893 ఎంత, 104 మిలియన్ టన్స్ కదా, అప్రాక్సిమేట్లీ 100 మిలియన్ టన్స్ ఎక్స్ట్రాగా మనం ప్రొడ్యూస్ చేసాము కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ అని చెప్పి ఒక సింపుల్ లైన్లో కూడా మనం రాసేయచ్చు అనమాట, ఒకవేళ ఇంత ఫిగర్స్ గుర్తుండవు అని అనుకుంటే. లేదా ఇక్కడ 997 ఉంది కాబట్టి అప్రాక్సిమేట్లీ 1000 మిలియన్ టన్స్ అని అయినా రాసేయచ్చు. ఇక్కడ 895 రౌండెడ్ ఆఫ్ ఫిగర్స్ అప్రాక్సిమేట్లీ అని పెట్టేసి అలా అయినా మనము రాసేయచ్చు అనమాట.
అండ్ ఇక్కడ ఇంకొకటి మనం ఏం చూడాలి, ఇక్కడ మనం ప్రొడక్షన్ గురించి మాట్లాడుతున్నాం. మరి మనం ఓన్లీ సెల్ఫ్ రిలయంట్గా లేము, కోల్లో కూడా వీఆర్ ఇంపోర్టింగ్ ద కోల్ కదా. అయితే ఇంపోర్ట్ మనం ఎంత చేసుకున్నాము అనేది కూడా చూసినట్టయితే ఇట్లా ప్రొడక్షన్ ఎంతైతే పెరిగిందో ఇంపోర్ట్ కూడా పెరిగింది కంపేర్ టు 22-23. చూడండి ఒకసారి, 2019-20లో 248, 20లో 215, 21లో 208, 22లో 237 మిలియన్ టన్స్, 23-24కి వచ్చేసరికి 261 మిలియన్ టన్స్. సో ఇది కూడా పెరిగింది. అంటే ఇక్కడ ఏమనొచ్చు, ఇట్లాంటి వాటిల్ని బేస్ చేసుకొని మనకి అసర్షన్ రీజన్ టైప్లో క్వశ్చన్స్ అడగచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అడగచ్చు అని అంటే, అసర్షన్లో ఏమంటారు, మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమనుంది, అవర్ కంట్రీ హ్యాస్ విట్నెస్డ్ హైయెస్ట్ ఎవర్ కోల్ ప్రొడక్షన్ ఇన్ ద ఇయర్ 23-24. లేదా రీజన్ అసర్షన్ కింద ఏమి ఇవ్వచ్చు అని అంటే, ద ఇంపోర్ట్ ఆఫ్ కోల్ కంపేర్డ్ టు 22-23 ఇన్ 23-24 హ్యాస్ బీన్ రెడ్యూస్డ్. అంటే కోల్ ఇంపోర్ట్ 22-23 కన్నా పోలిస్తే 23-24లో మనం ఇంపోర్ట్ చేసుకున్న క్వాంటిటీ తగ్గింది అని అసర్షన్లో ఇచ్చి, రీజన్లో ఏమి ఇవ్వచ్చు, కంట్రీ హ్యాస్ విట్నెస్డ్ హైయెస్ట్ ఎవర్ కోల్ ప్రొడక్షన్ ఇన్ 23-24 అని ఇవ్వచ్చు. అంటే అసర్షన్లో ఏమంటున్నాము, కోల్ ఇంపోర్ట్ అనేది తగ్గింది అని చెప్పి, రీజన్ ఏం చెప్తున్నాము, కోల్ ప్రొడక్షన్ పెరిగింది ఇండియాలో అని అంటున్నాం. అప్పుడు జనరల్గా మనకి ఫ్యాక్ట్ తెలియకపోతే చూడ్డానికి ఏమనుకుంటాము, ఎస్ కోల్ ప్రొడక్షన్ పెరిగింది అనేది ఒకటి మీకు తెలుసు అనుకోండి. అసర్షన్లో కోల్ ఇంపోర్ట్ తగ్గిందా పెరిగిందా అనేది మీకు డౌట్ఫుల్గా ఉంటే చూస్తే ఏమవుతుంది, ఇది ఓకే ఇది పెరిగింది కదా కాబట్టి ఇంపోర్ట్ కూడా కంపేర్డ్ టు ప్రీవియస్ ఇయర్ తగ్గిందేమో అని అనుకొని బోత్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అని కూడా పెట్టచ్చు. కానీ ఇక్కడ ఏమైంది, ఇంపోర్ట్ ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే పెరిగింది. సో ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ అవుతుంది ఆన్సర్. ఓకేనా. సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మనం. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ అదే నెంబరే చెప్తున్నారు, 893 ఉన్నది 997 అయింది అని చెప్పి. అది పర్సంటేజ్ టర్మ్స్లో చూస్తే 11.71% గ్రోత్ అనేది ఉంది ప్రొడక్షన్లో. ఓకేనా. అండ్ ఇంకొకటి ఇక్కడ చెప్తున్న పాయింట్ వచ్చేసి, కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో అంటే June 24 వరకు మనం చూసినట్టయితే మనము ఎంత ప్రొడ్యూస్ చేసాము కోల్ని అంటే 247 మిలియన్ టన్స్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది 24 వరకు అంటున్నాం కదా. అయితే June 2024 వరకు చూసినట్టయితే 247 మిలియన్ టన్స్ని ప్రొడ్యూస్ చేశాము. సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ ఎంత ప్రొడ్యూస్ చేశాము అంటే 223 మిలియన్ టన్స్. అంటే ఇక్కడ కూడా మనము క్లియర్ గ్రోత్ని చూడొచ్చు. దట్ ఈస్ అబౌట్ 10.75%. ఈ ఫ్యాక్ట్ అక్కర్లేదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఓవరాల్గా చూస్తే 22-23 కన్నా 23-24లో 11.71% గ్రోత్ అనేది ఉంది కోల్ ప్రొడక్షన్లో అని చెప్పి చెప్తున్నాం. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ వన్ వచ్చేసి అమృత్ సరోవర్ మిషన్ గురించి ఉంది. ఈ అమృత్ సరోవర్ మిషన్ అనేది కొత్తదేం కాదు, ఇది 2022లోనే స్టార్ట్ చేయడం జరిగింది యాజ్ పార్ట్ ఆఫ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనమాట. అయితే దీని గురించి న్యూస్లో ఉంది కాబట్టి ఒక చిన్న ఫ్యాక్ట్, అమృత్ సరోవర్ మిషన్ గురించి ఒకసారి చూద్దాము. ఆన్ April 24, 2022 మిషన్ అమృత్ సరోవర్ లేదా అమృత్ సరోవర్ మిషన్ వాట్ ఎవర్ ఇట్ వాస్ లాంచ్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్ ఫర్ 75th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్. అప్పుడు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద చాలా స్టార్ట్ చేశారు ఇట్లాంటివి. వాటిలో మిషన్ అమృత్ సరోవర్ కూడా ఒకటి ఇన్ 2022 అనమాట. సో ఈ అమృత్ సరోవర్ మిషన్ అంటే ఏంటి అంటే, పేరులోనే ఉంది కదా మనకి సరోవరం అంటే చెరువు, లేక్ అనమాట. సో ద మిషన్ ఎయిమ్స్ టు కన్స్ట్రక్ట్ ఆర్ టు రెజ్యువనేట్ అట్లీస్ట్ 75 అమృత్ సరోవర్స్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్ అక్రాస్ ఇండియా టు ఓవర్కమ్ ద వాటర్ క్రైసిస్ ఇన్ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్లో ఉన్న వాటర్ క్రైసిస్ని ఓవర్కమ్ అవ్వడం కోసం అని చెప్పి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క స్టేట్ కాదు ఇక్కడ జిల్లాలో, ఈచ్ డిస్ట్రిక్ట్లో అట్లీస్ట్ 75 లేక్స్ని ఐడెంటిఫై చేసి, అంటే ఒకవేళ 75 లేక్స్ లేకపోతే కొత్తగా అన్నా కన్స్ట్రక్ట్ చేయాలి, లేదా ఆల్రెడీ ఉండి అవి చాలా దీనావస్థలో ఉంటాయి కదా, అట్లాంటి వాటిని రెజ్యువనేట్ అన్నా చేయాలి అన్నది ఈ అమృత్ సరోవర్ మిషన్ యొక్క ఎయిమ్.
సో 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ కాబట్టి 75 ఫ్రమ్ ఈచ్ డిస్ట్రిక్ట్ అని చెప్పి పెట్టడం జరిగిందనమాట టార్గెట్ అట్లీస్ట్. ద టార్గెట్ ఫర్ దీస్ వాటర్ బాడీస్ సర్వ్డ్ యాజ్ క్రూషియల్ స్టెప్ ఇన్ ఎన్ష్యూరింగ్ సస్టైనబిలిటీ అట్ లోకల్ లెవెల్లో వాటర్ సస్టైనబిలిటీని తీసుకొని రావడానికి ఇది చాలా హెల్ప్ అయింది. అండ్ దీనికి సంబంధించి 8 ministries కలిసి ఒకదాంతో ఒకటి పనిచేయాల్సిన అవసరం పడింది. ఏంటవి అనంటే రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, తర్వాత ల్యాండ్ రిసోర్సెస్, డ్రింకింగ్ వాటర్ శానిటేషన్, వాటర్ రిసోర్సెస్, పంచాయతీరాజ్ మినిస్టర్, MOEFSCC అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, రైల్వేస్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, వీళ్ళందరూ కలిసి ఈ అమృత్ సరోవర్ మిషన్లో ఒకరితో ఒకరు కోఆర్డినేట్ చేసుకుంటూ పనిచేయాల్సిన అవసరం పడింది ఇక్కడ. అండ్ ఇక్కడ దీనికి మెయిన్ ఇక్కడ టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిండేది ఎవరు అని అడిగితే ఇది ఒక్కదానికి స్కోప్ ఉంది కొంచెం. ఏంటది అంటే భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్, BISAG-N అని చెప్పి అంటారు. సో ఇది ఈ మిషన్కి టెక్నికల్ పార్ట్నర్గా, అంటే టెక్నికల్గా ఏదైనా హెల్ప్ అవసరం పడినప్పుడు ఇది హెల్ప్ చేసిందనమాట. ఇది ఏంటి ఈ భాస్కరాచార్య ఇన్స్టిట్యూట్కి సంబంధించి అంటే ఇది జస్ట్ ఒక సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అయినటువంటి ఇది మైటీ మినిస్ట్రీ కిందకి వెళ్తుంది. ఇది మైటీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కదా, సో దాని కిందకి వెళ్తుంది అనమాట. సో వీళ్ళు ఏంటి అని అంటే జియోస్పేషియల్ టెక్నాలజీని యూజ్ చేసి ఈ చెరువులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇట్లాంటివి ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తే బాగుంటుంది, లేదా ఎక్కడ ఉన్న వాటిని రెజ్యుమినేట్ చేయాలి అని చెప్పి టెక్నికల్ సపోర్ట్ని ఇవ్వడం ద్వారా ఈ మినిస్ట్రీస్ అన్నీ ఒకదాంతో ఒకటి కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి జిల్లాలో 75 సరోవర్స్ని ఇదర్ కన్స్ట్రక్ట్ ఆర్ రెజ్యుమినేట్ చేయాలి అన్నది అమృత్ సరోవర్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ అనమాట. అయితే ఇప్పుడు ఇది న్యూస్లో ఉన్న ఫ్యాక్ట్ ఏంటి అని అంటే ఇప్పటి వరకు ఏ టోటల్ ఆఫ్ 68,863 అమృత్ సరోవర్స్ హ్యావ్ బీన్ రెజ్యుమినేటెడ్ ఆర్ కన్స్ట్రక్టెడ్ అక్రాస్ ద కంట్రీ అండ్ ద హైయెస్ట్ ఈజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. సో మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఎన్ని అమృత్ సరోవర్స్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందంటే 68,863 అమృత్ సరోవర్స్ని ఇదర్ కన్స్ట్రక్టో లేదా రెజ్యువినేటో ఏదో ఒకటి మొత్తానికి బాగుపరిచారు ఇన్ని చెరువుల్ని. పర్టికులర్గా ఏ స్టేట్లో ఎక్కువగా చేయడం జరిగింది ఈ మిషన్ని అని అంటే ఉత్తరప్రదేశ్ స్టాండ్ ఫస్ట్ అనమాట. అండ్ ఎన్ని చేస్తారు ఉత్తరప్రదేశ్లో అంటే 1,630 అమృత్ సరోవర్స్ హ్యావ్ బీన్ రెజ్యుమినేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది, హైయెస్ట్ నెంబర్ జరిగింది ఇది ఇక్కడే. ఓకేనా, సో ఇది అమృత్ సరోవర్ మిషన్ గురించి. లెట్ us move on to the fourth article. ఫోర్త్ ఆర్టికల్ ఏంటి అంటే నేషనల్ యాక్షన్ ప్రోగ్రామ్ టు కంబాట్ డెజర్టిఫికేషన్ అని చెప్పి న్యూస్లో ఉంది ఇది. సో డెజర్టిఫికేషన్ని కంబాట్ చేయడానికి ఒక నేషనల్ యాక్షన్ ప్రోగ్రామ్ అని చెప్పి తీసుకొని వచ్చారు. ఇది కూడా కొత్తది కాదు, బట్ ఇది PIBలో వచ్చింది, మనకి న్యూస్లో ఉందన్నమాట. అసలు డెజర్టిఫికేషన్ అంటే ఏంటి? ఆల్రెడీ డ్రై ల్యాండ్స్గా అంటే అరిడ్ అండ్ సెమీ అరిడ్ ఏరియాస్ అని ఉంటాయి కదా. సో అంటే డ్రై ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క బయోలాజికల్ ప్రొడక్టివిటీ తగ్గిపోతే డ్యూ టు సమ్ ఫ్యాక్టర్స్, అది న్యాచురల్ అవ్వచ్చు, మ్యాన్మేడ్ అవ్వచ్చు, దాన్ని డెజర్టిఫికేషన్ అంటాము. అంతేగాని డెజర్టిఫికేషన్ అంటే డెజర్ట్స్ ఎక్స్పాండ్ అవ్వడం కాదు. ఓకేనా, డెజర్టిఫికేషన్ డజంట్ మీన్ దట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ డెజర్ట్స్. డెజర్టిఫికేషన్ అంటే ఏంటి అని అంటే the biological productivity of the dry lands is further reduced because of the natural or man-made factors. అసలు ఏంటి ఆ న్యాచురల్ ఆర్ మ్యాన్మేడ్ ఫ్యాక్టర్స్ అంటే ఫస్ట్ మ్యాన్మేడ్ కాజెస్ చూద్దాం. ఓవర్ గ్రేజింగ్ అంటే ఏంటి? ఇండియా లాస్ 31% ఆఫ్ ద గ్రాస్ ల్యాండ్స్ బిట్వీన్ 2005 and 2015. చూడండి, 2005 and 2015 అంటే 10 ఏళ్లలో ఇండియా 31% ఆఫ్ ద గ్రాస్ ల్యాండ్స్ని కోల్పోయింది. గ్రాస్ ల్యాండ్స్ అంటే పచ్చిక బయళ్ళు అంటాం కదా, అవి కోల్పోయింది. ఎందుకు కోల్పోయింది? ఓవర్ గ్రేజింగ్ వల్ల. ఓవర్ గ్రేజింగ్ అంటే ఏంటి? విపరీతమైన మేత, లైక్ ఈ జంతువులకి వీటికి మేతకు తీసుకెళ్తారు కదా, పచ్చిక బయళ్ళు గడ్డి వాటి కోసం అని చెప్పి వాటిని అట్లా విపరీతంగా మేపడం వల్ల మన గ్రాస్ ల్యాండ్స్ని వీ హ్యావ్ లాస్ట్ అరౌండ్ 31%. అప్పుడు ఏమవుతుంది? ఆ ప్రొడక్టివిటీ అనేది ఆ ఏరియాస్లో తగ్గిపోతుంది అనమాట. తర్వాత డీఫారెస్టేషన్, చెట్లు కొట్టేయడము, ఫార్మింగ్ ప్రాక్టీసెస్ కొన్ని, అర్బనైజేషన్, క్లైమేట్ చేంజ్ అండ్ రిసోర్సెస్ని ఓవర్గా ఎక్స్ప్లాయిట్ చేయడము, ఇవి నార్మల్లే మ్యాన్మేడ్ కాసెస్ అన్నీ మనకు తెలిసిందే. ఇంకా న్యాచురల్ కాసెస్ ఏమున్నాయి డెజర్టిఫికేషన్కి అంటే న్యాచురల్ డిజాస్టర్స్, సాయిల్ ఎరోషన్, వాటర్ ఎరోషన్, విండ్ ఎరోషన్, ఇట్లాంటి ఎరోషన్స్ కారణంగా, తర్వాత ఈ ఫారెస్ట్ ఫైర్స్ ఇట్లాంటివి అవుతూ ఉంటాయి కదా. ఇట్లాంటి న్యాచురల్ కాసెస్ కారణంగా, కొన్ని మ్యాన్ మేడ్ కాసెస్ కారణంగా డెజర్టిఫికేషన్ అనేది అవుతుంది. మరి వాటి ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి?
ఇంపాక్ట్ అంటే ఇక్కడ స్పెసిఫిక్గా ఇట్లా చెప్పడానికి రీజన్ ఏంటి అని అంటే, మీరు ఏదైనా కాజెస్ రాసేటప్పుడు జనరల్గా మామూలుగా లైన్గా అన్నీ రాసుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా ఆన్సర్లో యూ హ్యావ్ టు డివైడ్ ఇట్ ఇంటూ ఇట్లా 2 కేటగిరీస్ లాగా. పాసిబుల్ ఉన్న చోట, లేని చోట అక్కర్లేదు, ఉన్న చోట మాత్రము మ్యాన్ మేడ్ కాజెస్, న్యాచురల్ కాజెస్ ఇట్లా డివైడ్ చేసి రాయడము. తర్వాత ఇంపాక్ట్స్ రాయాల్సి వచ్చినప్పుడు సోషల్ ఇంపాక్ట్ ఏంటి, ఎకనామిక్ ఇంపాక్ట్ ఏంటి, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఏంటి, పొలిటికల్ ఇంపాక్ట్ ఏంటి, అట్లా డివైడ్ చేసి రాస్తే బాగుంటుందన్నమాట. పాసిబుల్గా ఏమేం పాసిబుల్లో అవన్నీ ఇంపాక్ట్స్ని నీట్గా క్లియర్ సైడ్ హెడింగ్స్ పెట్టి రాస్తే ఎవాల్యుయేటర్కి ఈజీ అవుతుంది అండ్ హీ కెన్ అవార్డ్ మోర్ మార్క్స్ టు యూ అనమాట. ఓకే, ఇప్పుడు ఇంపాక్ట్స్ విషయానికి వస్తే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ ఏమేమి ఉంటాయి డిసర్టిఫికేషన్ వల్ల అంటే, వెజిటేషన్ అక్కడున్న చెట్టు చేమ ఇవన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి, ఫర్టిలిటీ ఆఫ్ ద సాయిల్ తగ్గిపోతుంది, సాయిల్ ఎరోషన్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా చెట్లు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే, లైక్ ఏదైనా వర్షం పడినప్పుడు అట్లాంటప్పుడు సాయిల్ అంటే అవన్నీ రీటైన్ చేయగలుగుతాయి కదా కొంచెము. అట్లా లేనప్పుడు ఏమవుతుందంటే ఆ సాయిల్ అంతా ఎరోడ్ అయిపోతుంది అనమాట. సో సాయిల్ ఎరోషన్ పెరుగుతుంది. తర్వాత న్యాచురల్ డిజాస్టర్స్కి మనం ఇంకా వల్నరబుల్గా తయారవుతాము. సాయిల్ ఎరోషన్ అయితే ల్యాండ్ డిగ్రేడేషన్ అంటే దాని యొక్క ఫర్టిలిటీ అది కోల్పోతుంది అనమాట. తర్వాత వాటర్ పొల్యూషన్ అవుతుంది, బయోడైవర్సిటీ లాస్ అవుతాము అండ్ కొన్ని స్పీసీస్ ఎక్స్టింక్షన్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే అట్లాంటి వాటి మీద డిపెండ్ అయ్యి ఉన్న స్పీసీస్ ఏవైతే ఉంటాయో అవి ఎక్స్టింక్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. దేర్ బై బయోడైవర్సిటీ లాస్ అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఇంకా ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్, డ్రాట్స్ ఇవన్నీ వచ్చే ప్రమాదం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది డెజర్టిఫికేషన్ యొక్క ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. ఇంకా ఎకనామిక్ ఇంపాక్ట్ విషయానికి వస్తే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఎందుకు? సాయిల్ ఫర్టిలిటీ తగ్గితే ఆటోమేటిక్గా అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. తర్వాత అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తగ్గితే దాని రిపర్కషన్స్ దేని మీద ఉంటాయి? పావర్టీ పెరుగుతుంది కదా. అండ్ ఎకనామిక్ ఓవరాల్ ప్రొడక్టివిటీ ఆఫ్ ద ఎకానమీ తగ్గిపోతుంది. సో ఇది ఎకనామిక్ ఇంపాక్ట్ కింద చూడొచ్చు. ఇప్పుడు చూడండి, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తగ్గి పావర్టీ పెరిగి ఎకానమీ దెబ్బతినింది అని అంటే దాని యొక్క సోషల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే మనుషుల మీద దాని ఇంపాక్ట్ ఎలా పడుతుంది సొసైటీ మీద అంటే, ఫెమైన్స్ ఎక్కువ అవుతాయి, తర్వాత పావర్టీ రేట్ పెరుగుతుంది. పావర్టీ రేట్ పెరిగితే ఆబ్వియస్లీ ఏమవుతుంది? సోషల్ కాన్ఫ్లిక్ట్స్, గొడవలు ఎక్కువ అవుతాయి. అండ్ అగ్రికల్చర్ దెబ్బతింటే ఏమవుతుంది? మైగ్రేషన్స్ పెరుగుతాయి, మాస్ మైగ్రేషన్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సో దాన్నే మనం ఏమంటామంటే ఎన్విరాన్మెంటల్ మైగ్రేషన్, ఫోర్స్డ్ ఎన్విరాన్మెంటల్ మైగ్రేషన్ అంటాము. ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి కదా. సో ఇట్లాంటి సోషల్ ఇంపాక్ట్స్ని కూడా మనము చూడొచ్చు బికాస్ ఆఫ్ డెజర్టిఫికేషన్. ఓకే, సో డెజర్టిఫికేషన్ అనేది మ్యాన్ మేడ్ కాజెస్, న్యాచురల్ కాజెస్ రెండిటి వల్ల వస్తుంది. అండ్ దాని ఇంపాక్ట్ విషయానికి వస్తే సోషల్ ఇంపాక్ట్స్ ఉన్నాయి, ఎకనామిక్ ఇంపాక్ట్స్ ఉన్నాయి అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకి ఇది పిఐబిలో ఉన్న దాని ప్రకారము ఇండియాలో డెజర్టిఫికేషన్ ఎలా ఉంది, వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ డెజర్టిఫికేషన్ ఇన్ ఇండియా అని చూస్తే 96 మిలియన్ హెక్టార్స్, ఇట్లా నెంబర్ అయినా గుర్తుపెట్టుకోండి, లేదా ఓవరాల్గా ఇండియా ఏరియాలో 29%, క్లోజ్ టు 29 అంటే అప్రాక్సిమేట్లీ 29% ఆఫ్ ఇండియాస్ ఏరియా ఈజ్ అండర్ గోయింగ్ డిగ్రేడేషన్. అంటే డెజర్టిఫికేషన్ అయిపోయిందని కాదు, డెజర్టిఫికేషన్కి దగ్గరగా ఉన్నాము. 29% ఆఫ్ ద ఏరియా వీఆర్ గోయింగ్ టు లూజ్ బికాస్ ఆఫ్ ద డెజర్టిఫికేషన్. అయితే గవర్నమెంట్ డేటా ప్రకారము యునైటెడ్ నేషన్స్ యుఎన్సిసిడి ఉంది కదా, కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్ అని చెప్పి, సో దానికి ఇచ్చిన మన డేటా ప్రకారము ఇండియా ఎంత కోల్పోయింది ఒక 1 డెకేడ్లో గ్రాస్ ల్యాండ్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 31% ఆఫ్ ద గ్రాస్ ల్యాండ్ వాస్ లాస్ట్ ఇన్ ఏ డెకేడ్ 2005 నుండి 15 లోపల. అండ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ డిగ్రేడెడ్ ల్యాండ్ ఇన్ ఇండియా ఈజ్ ఓవర్ 105 మిలియన్ హెక్టార్స్ ఆర్ 32% ఆఫ్ ఇండియాస్ ఏరియాస్. అండ్ ఈ డెజర్టిఫికేషన్ అనేది దీని యొక్క లెవెల్ అనేది 2003-05తో కంపేర్ చేస్తే 11-13కి చాలా ఎక్కువగా పెరిగింది. ఓకేనా. 29 స్టేట్స్లో 26 స్టేట్స్లో డెజర్టిఫికేషన్ యొక్క ఇంపాక్ట్ని మనము చూస్తున్నాం అన్నమాట. అండ్ జస్ట్ అది ఇంకా ఇప్పుడు ఎంతైతే మనం కోల్పోయామో అది జస్ట్ 9 స్టేట్స్లోనే ఆ మొత్తం ఏరియాలో 80% కోల్పోయామంటే ఈ డెజర్టిఫికేషన్ యొక్క ఇంపాక్ట్ అనేది పర్టికులర్గా 9 స్టేట్స్ మీదే ఎక్కువగా మనకి కనపడుతుంది. ఆ 9 ఏంటి అన్నది అనవసరము, జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే
ఓవరాల్గా క్లోజ్ టు 29% ఆఫ్ ద ఇండియాస్ ఏరియా ఈజ్ అండర్గోయింగ్ ల్యాండ్ డిగ్రేడేషన్ అని చెప్పి అదొక పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ యుఎన్సిసిడికి ఇండియా ఒక పార్టీయా కాదా అంటే ఎస్, ఇట్ ఈస్ ఎ పార్టీ టు దిస్. అండ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్ అనే దాన్ని 2023లో మనం తీసుకొని వచ్చాము. అండ్ దాని ప్రకారము మనం ఏం కమిట్మెంట్ ఇచ్చాము ఈ యాక్షన్ ప్లాన్ ప్రకారము అని అంటే రీస్టోరేషన్ ఆఫ్ 26 million hectares ఆఫ్ డిగ్రేడెడ్ ల్యాండ్ బై 2030. ఓకేనా, 2030 కల్లా మనం పోగొట్టుకున్న దాంట్లో 26 million hectares ఆఫ్ ల్యాండ్ని మనము తిరిగి రీస్టోర్ చేస్తాము అని చెప్పి ఒక కమిట్మెంట్ని ఇచ్చాము. అండ్ మన సస్టైనబుల్ ల్యాండ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఏమేమి ఉన్నాయో అవన్నీ మనం చూసి వాటిని షేర్ చేసుకుంటాము. అండ్ దాంతోపాటు అడిషనల్గా we create a carbon sink of 2.5 to 3 billion tons of CO2 equivalent by 2030. So 2030 కల్లా 2.5 to 3 billion tons of CO2 equivalent అయిన కార్బన్ సింక్ అంటే ఏంటి, ఇక్కడ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ పెంచడం ద్వారా అడవులు చెట్లు పెంచితేనే కదా మనకి కార్బన్ డైఆక్సైడ్ని అవి సీక్వెస్ట్రేట్ చేయగలుగుతాయి. ఎంత సీక్వెస్ట్రేట్ చేయగలిగేంత ఫారెస్ట్ కవర్ని పెంచాలి అని మనము రెజల్యూషన్ తీసుకున్నాము అంటే 2.5 to 3 billion tons ఆఫ్ CO2ని సీక్వెస్ట్రేట్ చేయగలిగేంత ఫారెస్ట్ కవర్ని పెంచుతాము. అండ్ సస్టైనబుల్ ల్యాండ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ని షేర్ చేసుకుంటాము, వేరే కంట్రీస్వి చూసి నేర్చుకుంటాము. ఇంకోటి మనం పోగొట్టుకున్న దాంట్లో 26 million hectares ఆఫ్ డిగ్రేడెడ్ ల్యాండ్ని రీస్టోర్ చేస్తాము బై 2030 అని చెప్పి మనము ఈ నేషనల్ యాక్షన్ ప్లాన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్ 2023 కింద మనం చెప్పడం జరిగింది. సో ఇదన్నమాట, ఇది మనకి పిఐబిలో వచ్చిన ఆర్టికల్. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద ఫిఫ్త్ వన్ ఏంటి అని అంటే నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా. దీన్నే గ్రీన్ ఇండియా మిషన్ GIM అని కూడా అంటారు, రెండు ఒకటే. సో నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా ఆర్ కామన్లీ కాల్డ్ as గ్రీన్ ఇండియా మిషన్ ఇది ఏంటి, ఈ గ్రీన్ ఇండియా మిషన్ అనేది ఏంటి, ఇది కొత్తదా అని అంటే ఇది NAPCC అని ఆల్రెడీ ఉంది మనకి, వెరీ వెరీ ఇంపార్టెంట్, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పి. సో దీంట్లో 8 మిషన్స్ ఉన్నాయన్నమాట NAPCC కింద. ఆ 8 మిషన్స్లో ఇది కూడా ఒకటి, నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా అనేది కూడా ఒకటి. ఇది దేనికోసము అని అంటే it aims at protecting, restoring and enhancing forest cover and responding to climate change. సేమ్ మనకి పైన డిజర్టిఫికేషన్ దగ్గర ఏమైతే చెప్పుకున్నామో మళ్ళీ దాని రిలేటెడే అనమాట. సో ఓవరాల్గా ఇట్లాంటి ఆర్టికల్స్ అంటే రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్ కానీ ఇట్లాంటివన్నీ వచ్చినవి మీరు ఒక దగ్గర నోట్ చేసి పెట్టుకుంటే ఒక క్వశ్చన్ ఏదైనా వచ్చినప్పుడు అంటే గవర్నమెంట్ మెజర్స్ ఏం తీసుకుంటోంది టు ఇంక్రీజ్ ఫారెస్ట్ కవర్ అని కానీ లేదా క్లైమేట్ చేంజ్ని అడ్రస్ చేయడానికి గవర్నమెంట్ తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ అన్నప్పుడు అన్నిటినీ కలిపి ఒకటే పాయింట్ కింద కూడా రాయగలగాలి. ఆర్ఎల్స్ ఒకదాని మీదనే క్వశ్చన్ వస్తే ఒక ఫుల్ లెంత్ ఆన్సర్ రాయగలిగేంత కంటెంట్ కూడా మీ దగ్గర ఉండాలన్నమాట. సో మనము ఫుల్గా ప్రిపేర్ అయ్యి దాన్ని మనం ఎట్లా కావాలంటే అట్లా మౌల్డ్ చేసుకొని రాయగలిగే కెపాసిటీ రావాలి. ఫర్ దట్ యూ నీడ్ అ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. ఓకేనా, సో ఇండియా ఫారెస్ట్ కవర్ పెంచి క్లైమేట్ చేంజ్కి మనము రెడీగా ఉండడానికి, మనం దానికి రెస్పాండ్ అవ్వడానికి రెడీగా ఉండేలాగా తీసుకొని వచ్చిన మిషనే నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా ఆర్ గ్రీన్ ఇండియా మిషన్. దీని టార్గెట్ ఏంటి అని అంటే ద టార్గెట్ అండ్ ద మిషన్ ఈస్ 10 million hectares on forest and non-forest land for increasing the forest or recover and improve the quality of existing forest. సో ఇప్పుడు ఉన్న ఫారెస్ట్ యొక్క క్వాలిటీని అంటే ఇంకా లైక్ థిక్నెస్ని అట్లా పెంచడం, నెంబర్ ఆఫ్ ట్రీస్ ఇంకా గ్రో అయ్యేలాగా ఆ క్వాలిటీ ఆఫ్ ద ఫారెస్ట్ని పెంచడము, ప్లస్ అడిషనల్గా 10 million hectares ఆఫ్ ఫారెస్ట్ అండ్ నాన్ ఫారెస్ట్ ల్యాండ్ని ఇంక్రీజ్ చేయడము అనేది దీని యొక్క టార్గెట్. అండ్ దాంతోపాటే అంటే ఇది ట్రీ ప్లాంటింగ్ ఒక్కటే అని కాకుండా ఓవరాల్గా గ్రీనింగ్ మీద ఫోకస్ చేస్తుందన్నమాట. సో అంటే ఇట్ ఫోకసెస్ ఆన్ మల్టిపుల్ ఎకోసిస్టమ్ సర్వీసెస్. వేటి మీద బయోడైవర్సిటీ మీద ఫోకస్ చేస్తుంది, వాటర్, బయోమాస్, ప్రిజర్వింగ్ మ్యాంగ్రూవ్స్, వెట్లాండ్స్, క్రిటికల్ హ్యాబిటాట్స్ అలాంగ్ విత్ కార్బన్ సీక్వెస్ట్రేషన్. అంటే జస్ట్ ఫారెస్ట్ కవర్ పెంచడము అనేది కార్బన్ సీక్వెస్ట్రేషన్కి సంబంధించింది. జస్ట్ అది మాత్రమే కాక బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ ఎట్లా, తర్వాత వెట్లాండ్ ప్రొటెక్షన్ గురించి, క్రిటికల్ హ్యాబిటాట్స్ ప్రొటెక్షన్ గురించి, వీటన్నిటి గురించి కూడా ఇది కన్సర్న్ అయి ఉంటుంది, అంటే చూసుకుంటూ ఉంటుంది అని చెప్తున్నాము. అంటే ఇది
మొత్తానికి దేని కింద ఉంది ఇది అని అంటే NAPCC కింద, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్ కింద ఉండే 8 మిషన్స్లో ఇది కూడా ఒక మిషన్ అని చెప్పి చెప్తున్నాము. సో ఇది ఒక దీంట్లో గవర్నమెంట్ ఉంటుందా, NGOs ఉంటాయా, ఎవరెవరు ఉంటారంటే అందరూ దీంట్లో పార్ట్ అయి ఉంటారు, అందరూ దీంట్లో స్టేక్ హోల్డర్స్ ఉంటారనమాట. సో డిఫరెంట్ లెవెల్స్లో దీనికి సంబంధించిన ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ని బోత్ గవర్నమెంట్ అండ్ NGOs యాజ్ ఎ పార్ట్ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ మిషన్. ఇది గ్రీన్ ఇండియా మిషన్ లేదా నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా అనమాట. ఓకే, సో లెట్ us మూవ్ ఆన్ టు ద 6th ఆర్టికల్. 6th ఆర్టికల్ ఏంటి అని అంటే పవర్ డిమాండ్ ఇన్ ఇండియా. ఇది ఒక చిన్న ఫ్యాక్ట్ కింద మనం చూడొచ్చు దీన్ని. ఇండియాలో పవర్ డిమాండ్ ఎంత ఉంది, ద ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇండియాలో ఎంత ఉంది అని అంటే 2014లో వచ్చేసరికి ఇండియాలో ఇన్స్టాల్డ్ కెపాసిటీ 2,48,554 మెగావాట్స్ ఉంటే దిస్ ఇంక్రీజ్డ్ టు 4,46,190 మెగావాట్స్ ఇన్ 2024. 2014 నుంచి 24 వరకు అంటే 10 ఇయర్స్, అంటే ఒక డెకేడ్లో ఎంత ఇంక్రీజ్ అయ్యింది అని అంటే ఆల్మోస్ట్ 2 lakh మెగావాట్స్ అనేది ఇంక్రీజ్ అయింది. 2 lakh మెగావాట్స్ పవర్ డిమాండ్ అనేది, ఇన్స్టాల్డ్ కెపాసిటీ అనేది పెరిగింది అని చెప్పి చెప్తున్నాం ఇక్కడ ఫస్ట్ వన్. అండ్ ఇక్కడ రెండో పాయింట్ ఏంటి అని అంటే పర్టికులర్గా వీఆర్ టాకింగ్ అబౌట్ కోల్ బేస్డ్ పవర్, అంటే థర్మల్ పవర్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ థర్మల్ పవర్ యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీ 2014లో ఎంత ఉంది, 24లో ఎంత ఉంది అనేది ఇక్కడ ఇంకో ఫ్యాక్టర్. 2014లో థర్మల్ బేస్డ్ పవర్ వచ్చేసి అంటే కోల్ బేస్డ్ పవర్ వచ్చేసి 1,39,663 మెగావాట్స్, అంటే ఆల్మోస్ట్ 1,40,000 అనుకోండి. అది జూన్ 2024కి వచ్చేసరికి 2,10,000 మెగావాట్స్కి ఇంక్రీజ్ అయ్యింది. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి రెన్యూబుల్ సెక్టార్ గురించి చూస్తున్నాం. రెన్యూబుల్ సెక్టార్ విషయానికి వస్తే 2014లో కొంచెమే, చాలా కొద్దిగా ఉన్నింది. 75,519 మెగావాట్స్ మాత్రమే ఉన్నింది ఇన్ 2014. వెరాజ్ మనకి 2024 విషయానికి వస్తే 1,95,013 మెగావాట్స్ అనేది ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ ఇండియాలో ఉంది. ఈ ఫ్యాక్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకు 2014లో ఎంత ఉన్నింది అనేది తెలియకపోయినా పర్లేదు, కానీ లేటెస్ట్గా ఎంత ఉంది అనేది మాత్రం తెలియాలి. దీస్ ఫ్యాక్ట్స్ వీ కెన్ యూజ్ ఇన్ రైటింగ్ ఆన్సర్స్. ఇప్పుడు మనం పైన ఏం చెప్పుకున్నాము, క్రిటికల్ మినరల్స్ ఫర్ రెన్యూబుల్ ఎనర్జీ ట్రాన్సిషన్ అని క్రిటికల్ మినరల్స్ ఫర్ గ్రీన్ ట్రాన్సిషన్ అని చెప్పి ఒకటి చెప్పుకున్నాం కదా. సో ఈ గ్రీన్ ట్రాన్సిషన్లో క్రిటికల్ మినరల్స్ యొక్క రోల్ అని చెప్పి మనం రాసేటప్పుడు గ్రీన్ ట్రాన్సిషన్ అంటే ఏంటి, గ్రీన్ ట్రాన్సిషన్ ఏ సెక్టార్స్లో అవ్వాలి, ఎలక్ట్రిసిటీ సెక్టార్లో అవ్వాలి, పవర్ జనరేషన్లో అవ్వాలి, ఇంకా ట్రాన్స్పోర్ట్లో గ్రీన్ ట్రాన్సిషన్ రావాలి, ఇట్లా ఉంటాయి కదా. సో ఇట్లా పవర్ గురించి మనం రాసేటప్పుడు కోల్ బేస్డ్ అంటే థర్మల్ పవర్ జనరేషన్ ఇట్లాంటి వాటి నుంచి మనం రెన్యూబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో అట్లాంటి దాంట్లో ఈ క్రిటికల్ మినరల్స్ ప్లే చేసే రోల్ అని చెప్పి మనం రాసేటప్పుడు యూ నీడ్ టు రైట్ ద ఫ్యాక్ట్ దట్ ఆల్రెడీ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్లో ఎంత ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉంది అని అంటే అప్రాక్సిమేట్లీ 1.95 lakh మెగావాట్స్, అంటే 1,95,013 మెగావాట్స్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీది ఉంది. అవుట్ ఆఫ్ టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత, 4,46,190లో రెన్యూబుల్ ఎనర్జీది 1,95 మెగావాట్స్ ఉంది. కోల్ బేస్డ్ వచ్చేసి 2,10,000 మెగావాట్స్ ఉంది అని చెప్పి చెప్తున్నాం అనమాట. సో ఈ ఫ్యాక్ట్స్ అనేవి అట్లా రిలేటెడ్ క్వశ్చన్స్ ఏదన్నా వచ్చినప్పుడు మనం ఎగ్జాక్ట్గా వాడాల్సి ఉంటుంది. అండ్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎనర్జీ అనేది ఒక సపరేట్ చాప్టర్ లాగా ఉంది, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఎనర్జీ కింద ఇట్లాంటి ఫ్యాక్ట్స్ని ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది క్వశ్చన్ వచ్చినప్పుడు. ఓకేనా, ఫ్యాక్ట్స్ లేకుండా ఆన్సర్ రాయడము అనేది కరెక్ట్ కాదు. దానికి మార్క్స్ యూ కెన్ గెట్ అరౌండ్ ఓన్లీ 4 లేదా 4.5 అవుట్ ఆఫ్ 10. కానీ మనకి ఒక్కొక్క క్వశ్చన్కి 6 మార్క్స్ దాకా అవార్డ్ అయితేనే మీకు మంచి స్కోర్ అని అనిపించుకుంటుంది అది. ఓకేనా, అట్లా రావాలి అంటే ద డిఫరెన్స్ దట్ యూ కెన్ మేక్ ఫ్రమ్ యువర్ ఫెలో ఆస్పిరెన్సీస్ బై రైటింగ్ ఫ్యాక్ట్స్ లేదా బై డ్రాయింగ్ సమ్ డయాగ్రామ్స్, వాటి ద్వారా మీరు వాల్యూ అడిషన్ ఆన్సర్స్కి తీసుకొని రాగలిగితేనే దెన్ యూ కెన్ గెట్ మోర్ మార్క్స్, 6 ఇట్లా తెచ్చుకోగలుగుతారనమాట. ఓకేనా,
సో ఇది 6th టాపిక్. లెట్ us move on to the 7th one. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది 7thది. ఎస్డిజి ఇండియా ఇండెక్స్ 23-24. సో నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండెక్స్ ఎస్డిజి ఇండియా ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది 2023-24 ఇయర్కి గాను. సో దానికి సంబంధించి అసలు ఎస్డిజి ఇండియా ఇండెక్స్ గురించి ఒకసారి చూద్దాము. ఆ తర్వాత ప్రజెంట్ స్టేటస్ ఏంటి, అంటే ఆ రిపోర్ట్ యొక్క అవుట్కమ్స్ ఏంటి, ఆ రిపోర్ట్ని మనం ఒకసారి అనలైజ్ చేద్దాం. ఓకేనా. సో ఇది ఎవరు ఇస్తారు అని అంటే నీతి ఆయోగ్ ఇస్తుంది. దేనికోసం ఇస్తుంది అని అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా, యుఎన్ ఇచ్చినటువంటి గోల్స్ మొత్తం మనకి టోటల్ 17 గోల్స్ ఉన్నాయి. సో ఆ 17 గోల్స్లో ఇండియాలో ఉన్న స్టేట్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది అనేది ట్రాక్ చేయడం కోసం నీతి ఆయోగ్ ఈ ఇండెక్స్ని ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. సో దేనికోసము అని అంటే టు ఇంక్రీజ్ కాంపిటిటివ్ ఫెడరలిజం అని అంటున్నాం కదా, అంటే ఒక స్టేట్ ఎలా ఉంది, ఇంకో స్టేట్ ఎలా ఉంది, ఆ స్టేట్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, దట్ వీ కెన్ రెప్లికేట్ ఎల్స్వేర్ ఇన్ ఇండియా, అట్లాంటివంతా చూసుకోవడం కోసం అని చెప్పి ఇట్లాంటి ఇండిసెస్ అనేది చాలా హెల్ప్ అవుతాయి మనకి. నీతి ఆయోగ్ ఇది ఒక్కటే అని కాదు, ఇంకా మనకి కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ అని చెప్పి ఇట్లా చాలా ఇండెక్సెస్ ఈ ర్యాంకింగ్స్ అనేవి రిలీజ్ చేస్తుంది నీతి ఆయోగ్. ఒకసారి అవి కూడా మీరు చూసుకోండి, ఇంకేం రిలీజ్ చేస్తుంది నీతి ఆయోగ్ అని చెప్పి. ఇట్లాంటివి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఎస్డిజి ఇండియా ఇండెక్స్ విషయానికి వస్తే ఇట్ ఈస్ టూల్ డెవలప్డ్ బై నీతి ఆయోగ్ టు మెజర్ అండ్ ట్రాక్ ద ఇండియాస్ ప్రోగ్రెస్ టువర్డ్స్ ఎస్డిజీస్ సెట్ బై యునైటెడ్ నేషన్స్ అనమాట. అయితే ఇది దేనికోసము అంటే లోకలైజేషన్ ఆఫ్ ఎస్డిజీస్, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని లోకలైజ్ చేయడం, అంటే మన నీడ్స్కి తగినట్టుగా దాన్ని ఎట్లా మనం అచీవ్ చేయాలి, అంటే లైక్ బాటమ్ అప్ అప్రోచ్ అంటున్నాం కదా, కింద గ్రౌండ్ లెవెల్ నుంచి దాన్ని ఎట్లా అచీవ్ చేసుకుంటూ పోవాలి అన్నది. అండ్ టు ఇంటిగ్రేట్ దీస్ గోల్స్ ఇన్ టు ద డెవలప్మెంట్ ప్లాన్స్. ప్రతి ఒక్క స్టేట్కి ఒక డిఫరెంట్ నెసెసిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క స్టేట్లో ఎంప్లాయ్మెంట్ బాగుంటుంది, బట్ ఏం బాగుండకపోవచ్చు, లైక్ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ అవి ప్రాపర్గా తీసుకోకపోయి ఉండొచ్చు. ఇంకో చోట ఎడ్యుకేషన్ బాగుంటుంది కానీ హెల్త్ బాగుండదు. సో అట్లా అంటే వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ అనేది సూట్ అవ్వదు కదా. ఇండియాలో ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క అవసరం ఉంటుంది. సో కాబట్టి ఏ స్టేట్కి తగినట్టు ఆ స్టేట్ యొక్క డెవలప్మెంట్ ప్లాన్తో అలైన్ అయి ఉండేలాగా ఈ ఎస్డిజీస్ని చూసుకోవడం కోసము అండ్ వాటిని ట్రాక్ చేయడం కోసము ఈ ఎస్డిజి ఇండియా ఇండెక్స్ అనేది యూజ్ అవుతుంది. సో ఇట్ సర్వ్స్ యాజ్ అ బెంచ్ మార్క్. దేనికోసము అని అంటే మనం ఏ పొజిషన్లో ఉన్నాము అనేది ఫస్ట్ మనము చూసుకోవడానికి ఒక బెంచ్ మార్క్ లాగా ఇది హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ ఇదేం చేస్తుంది అని అంటే ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఎస్డిజి ఇండియా ఇండెక్స్ అనేది అవుట్ ఆఫ్ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నిటి మీద ఉండదు, ఓన్లీ 16 గోల్స్ని మాత్రమే ట్రాక్ చేస్తుంది. ఆ చెయ్యని ఒక్క గోల్ ఏంటి అని అంటే లైఫ్ బిలో వాటర్. ఎస్డిజి నెంబర్ 14 ఉంటుంది కదా, లైఫ్ బిలో వాటర్ అని చెప్పి. సో ఎస్డిజి 14ని మాత్రం ఇది ట్రాక్ చేయదు, బికాస్ ఇండియాలో లైఫ్ బిలో వాటర్ని ట్రాక్ చేయాలి అని అంటే అన్ని స్టేట్స్ కోస్టల్ స్టేట్స్ కాదు, ఓన్లీ 9 స్టేట్స్ ఆర్ కోస్టల్ స్టేట్స్ ఇన్ ఇండియా కదా. సో కాబట్టి అంటే ఇది అందరికీ కామన్గా ఉండేది కాదు కాబట్టి ఇది ఒక్క గోల్ని వదిలేసింది. ఎస్డిజి నెంబర్ 14 ఈజ్ నాట్ ట్రాక్డ్ అండర్ దిస్. సో ఓన్లీ 16 గోల్స్నే ఇది ట్రాక్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ఇట్ మెజర్స్ ద నేషనల్ ప్రోగ్రెస్ యూజింగ్ ఈ 16 గోల్స్ని 113 ఇండికేటర్స్ తోటి, ఓకే, 113 పారామీటర్స్ తోటి టెస్ట్ చేసి వాటికి ర్యాంక్స్ స్కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా ఒక కాంపోజిట్ స్కోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ హియర్ ఇట్ ఈస్. సో గోల్ నెంబర్ 14 లైఫ్ బిలో వాటర్ హ్యాస్ నాట్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద క్యాలిక్యులేషన్. అండ్ స్కోర్స్ ఎట్లా ఇస్తుందంటే 0 to 100 మధ్య ఇస్తుంది. హయ్యర్ స్కోర్ అంటే మంచి ప్రోగ్రెస్ ఉంది అని చెప్పి 0 నుంచి 100 వరకు స్కోర్ ఇచ్చుకుంటూ వెళ్తుందన్నమాట. సో ఇప్పుడు స్టేట్స్ని ఎన్ని కేటగిరీస్గా డివైడ్ చేసింది అని అంటే ఆస్పిరెంట్ స్టేట్ అని, పర్ఫార్మర్ స్టేట్ అని, ఫ్రంట్ రన్నర్ అని, అచీవర్ అని. సో ఇట్లా ఇన్ని కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగిందనమాట. ప్రతి ఒక్క ఎస్డిజికి ఇట్లా స్కోర్ అనేది ఇస్తుంది. ఆస్పిరెంట్ స్టేట్, పర్ఫార్మర్, ఫ్రంట్ రన్నర్, అచీవర్. ఆస్పిరెంట్ అంటే దాని యొక్క స్కోరు 0 to 49 మధ్య ఉంటే ఆస్పిరెంట్. పర్ఫార్మర్ అంటే 50 to 64 మధ్య ఉంటాయి. ఫ్రంట్ రన్నర్ అంటే 65 to 99. అచీవర్ అంటే 100. సో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ తీసుకుందాం. ఇది ఎడ్యుకేషన్లో అది తీసుకొని వచ్చిన ఇనిషియేటివ్స్ కనుక బాగున్నాయి, ఆ 130 అది పెట్టిన ఎడ్యుకేషన్ రిలేటెడ్ పారామీటర్స్ అన్నిటినీ పర్ఫెక్ట్గా మీట్ అవ్వగలుగుతోంది అని అనుకుంటే ఇప్పుడు ఏపీ స్టేట్కి 100 అనే స్కోర్ వచ్చింది అనుకున్నాం. ఏపీ ఎడ్యుకేషన్లో అచీవర్ స్టేట్ అవుతుంది అట్లా అనమాట. ఓకే.
సో ఇప్పుడు ఈ లేటెస్ట్ ఇండెక్స్ యొక్క హైలైట్స్ ఏంటి అనేది చూద్దాం. ఓవరాల్గా ప్రోగ్రెస్ ఎలా ఉంది ఇండియాలో అంటే ఇప్పుడు స్టేట్ వైజ్ కాకుండా మొత్తానికి ఇండియా ప్రోగ్రెస్ ఎలా ఉంది అని అంటే ఇండియా స్కోర్ ఓవరాల్గా మనకి 2018లో ఇండియా ఓవరాల్ స్కోర్ వచ్చేసి 57 ఉండింది. ఓకే, 2020లో వచ్చేసి 66 ఉన్నింది. 23-24కి వచ్చేసరికి 71 అయ్యింది. అంటే మనము 66 నుంచి మన స్కోర్ ఇంప్రూవ్ టు 71. అంటే మనల్ని మనం ఎక్కడ ప్లేస్ చేసుకోవచ్చు, ఫ్రంట్ రన్నర్ కేటగిరీ కింద. అంటే ఓవరాల్గా ఇండియా అన్ని ఎస్టీజీస్లో చూస్తే 71 స్కోర్ తోటి ఉందన్నమాట. సో 71 వాస్ స్కోర్ ఫర్ ఎంటైర్ ఇండియా ఇన్ 23-24 అనమాట. అండ్ అదే 66 నుంచి ఇప్పుడు మన స్కోర్ అనేది ఇంప్రూవ్ అయ్యింది. సో ఇక్కడ మనము టాప్ పర్ఫార్మర్స్ ఎవరెవరు ఉన్నారు అనేది చూద్దాము. కేరళ, ఉత్తరాఖండ్ వీళ్ళు బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ అయ్యారు. సో ఈచ్ కేరళకి 79, ఉత్తరాఖండ్కి 79 పాయింట్స్, ఇద్దరికి 79 తోటి టాప్ పర్ఫార్మర్స్గా ఉన్నారు ఓవరాల్గా ఇండియాలో. లోయెస్ట్ పర్ఫార్మర్స్ ఎవరు అని అంటే బీహార్ అనమాట. బీహార్కి జస్ట్ 57 పాయింట్స్. తర్వాత దీని తర్వాత నెక్స్ట్ లోయెస్ట్లో ఉన్నది జార్ఖండ్ అట్ 62 పాయింట్స్. ఓకేనా, టాప్ వచ్చేసి కేరళ 79, బీహార్ లోయెస్ట్ విత్ 57 అనమాట. ఇంకా ఫ్రంట్ రన్నర్ స్టేట్స్ ఏవే ఉన్నాయి అని అంటే 32 స్టేట్స్ అండ్ యూటీస్ ఆర్ ఇన్ ద ఫ్రంట్ రన్నర్ కేటగిరీ విత్ 10 న్యూ ఎంట్రెంట్స్. ఫ్రంట్ రన్నర్ కేటగిరీ అంటే ఓవరాల్గా వాటి స్కోర్ అన్ని ఎస్టీజీస్వి కలిపి 65-99 మధ్య ఉన్నవి 32 స్టేట్స్ ఇండియా అండ్ యూటీస్ ఉన్నాయి అన్నమాట. దాంట్లో 10 కొత్తగా యాడ్ అయ్యాయి. సో ఆ 10 ఏవి అనేది అవసరం లేదు, అది ఫ్రంట్ రన్నర్స్. ఇంకా ఇప్పుడు ఇది ఇట్లా చూస్తే అంటే టాప్ పర్ఫార్మర్స్ ఎవరు, లోవర్స్ట్ పర్ఫార్మర్స్ ఎవరు అనేది చూసాం కదా. కేరళ, ఉత్తరాఖండ్ టాప్, బీహార్, జార్ఖండ్ లో అని అన్నాము. సో ఓవరాల్గా స్కోరు లాస్ట్ టైం 66, ఈసారి 71 అని అంటున్నాము. ఇంకా గోల్స్ విషయానికి వస్తే అంటే ఏ గోల్స్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది అట్లా చూసినామంటే ద గోల్స్ నో పావర్టీ, డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, లైఫ్ ఆన్ ల్యాండ్ ఇవి లాస్ట్ టైం కన్నా పోలిస్తే హయ్యెస్ట్ ఇంక్రీజ్ కనపడిన ఎస్డీజీస్ అనమాట. అంటే పావర్టీని అడ్రస్ చేయడంలో, డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, తర్వాత లైఫ్ ఆన్ ల్యాండ్ ఇంప్రూవ్మెంట్లో మన స్కోర్ పెరిగింది. వెరాజ్ జెండర్ ఈక్వాలిటీ, పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ విషయంలో స్మాలెస్ట్ ఇంక్రీజ్ అంటే చాలా కొద్దిగానే ఇంప్రూవ్మెంట్ అనేది ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఒక్క గోల్కి స్కోర్ అనేది తగ్గింది. అంటే ఇంకా పర్ఫార్మెన్స్ అనేది ఇంకా తగ్గిపోయిందనమాట. బాగా పెరిగిండేది దేంట్లో అంటే నో పావర్టీ, డీసెంట్ వర్క్, లైఫ్ ఆన్ ల్యాండ్. కొద్దిగా పెరిగిండేది దేంట్లో అంటే పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్, జెండర్ ఈక్వాలిటీ. కానీ ఒక గోల్ ఉంది వేర్ ద స్కోర్ డిక్రీజ్డ్. ఏంటది అని అంటే రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ అనే దానికి స్కోర్ అనేది లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఇంకా తగ్గింది. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఇట్ రిఫ్లెక్ట్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద వెల్త్. అంటే ప్రాపర్గా లేదు అని అంటే హై లెవెల్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ మనకు కనపడుతుంది. ద రిచ్ ఆర్ బికమింగ్ రిచర్ అండ్ ద పూర్ ఆర్ బికమింగ్ ఈవెన్ మోర్ పూరర్ అని చెప్పి తెలుస్తుంది. అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది లోవర్ సోషియో ఎకనామిక్ స్పెక్ట్రమ్ వరకు అందట్లేదు. అంటే లోవర్ స్ట్రేట్ ఆఫ్ ద సొసైటీకి ఎంప్లాయ్మెంట్ ప్రాపర్గా ఉండడం లేదు, కాబట్టే వాళ్ళు ఇంకా పూర్గా ఉండిపోతున్నారు. బాగా రిచ్గా ఉన్న వాళ్ళు ఇంకా రిచర్ అవుతున్నారు అని చెప్పి దీని ద్వారా మనకి తెలుస్తుందన్నమాట. సో ఇదొకటి. అండ్ జెండర్ ఈక్వాలిటీ విషయానికి వస్తే ఇట్ రిసీవ్డ్ లోయెస్ట్ స్కోర్ అమాంగ్ ఆల్ ద గోల్స్. అంటే పోయినసారితో పోలిస్తే స్లైట్గా పెరిగింది, కానీ ఈసారి అన్ని గోల్స్లో పెట్టుకొని స్కోర్ ఏ గోల్కి ఎక్కువ తక్కువ అని చూస్తే అన్నిటికన్నా లోయెస్ట్ ఉన్నది జెండర్ ఈక్వాలిటీలోనే. అంటే సెక్స్ రేషియో అట్ బర్త్, తర్వాత ల్యాండ్ ఓనర్స్గా ఉన్న ఉమెన్, అసెట్స్ ఉమెన్ పేరు మీద ఉన్నది, తర్వాత ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, FLFPR అంటారు, ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ విషయానికి వస్తే ఇవన్నీ ఏరియాస్ ఆఫ్ కన్సర్న్స్ అవుతున్నాయి. అండ్ సెక్స్ రేషియో అట్ బర్త్ ఎంత ఉంది, జస్ట్ 900. అంటే ఫర్ ఎవ్రీ 1000 మేల్స్ ఓన్లీ 900 కన్నా తక్కువ ఉన్న ఫీమేల్ చాలా స్టేట్స్లో ఉన్నారు. కాబట్టి జెండర్ ఈక్వాలిటీలో మనము ఇంకా వెనకబడే ఉన్నాము. అన్ని ఎస్డీజీస్లోకి లోయెస్ట్ స్కోర్ వచ్చిన ఎస్డీజీ ఏది అని అంటే ఎస్డీజీ నెంబర్ 5 అంటే జెండర్ ఈక్వాలిటీ అనమాట. సో ఈ స్కోర్లో మనకు ఈ ఎస్డీజీలో మనకి లోయెస్ట్ స్కోర్ అనేది వచ్చింది. వేరస్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గోల్ వచ్చేసి
4 points పెరిగిందనమాట. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అని అంటే ఎడ్యుకేషన్ యొక్క క్వాలిటీ ఇండియాలో ఇంప్రూవ్ అయింది అని చెప్పచ్చు. అండ్ హైలైటింగ్ దట్ సమ్ స్టేట్స్ పర్టికులర్లీ ఇన్ సెంట్రల్ ఇండియా కానీ ఛాలెంజెస్ ఇంకా ఫేస్ చేస్తున్న స్టేట్స్ చాలానే ఉన్నాయి, ఇంకా బెటర్ క్వాలిటీని అచీవ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలుస్తోంది. ఓకేనా. సో ఇది ఎస్డిజి ఇండియా ఇండెక్స్ అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, టాప్ పర్ఫార్మర్ స్టేట్స్ ఎవరు, లోయెస్ట్ పర్ఫార్మర్స్ ఎవరు. ఓకేనా. ఓవరాల్గా ప్రోగ్రెస్ అయ్యామా తగ్గామా అంటే 66 ఉన్నది 71కి అయ్యాము, అది ప్రోగ్రెస్, అదొకటి. తర్వాత అన్ని గోల్స్లోకి ఏ గోల్స్ బాగా పెరిగాయి అని అంటే హయ్యెస్ట్ ఇంక్రీజ్ ఉన్నవి నో పావర్టీ, డీసెంట్ వర్క్, లైఫ్ ఆన్ ల్యాండ్. తర్వాత ఏది తగ్గింది అని అంటే రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్. సో అన్నిటికన్నా లోయెస్ట్ స్కోర్ తెచ్చుకున్న ఎస్డిజి ఏంటి అని అంటే జెండర్ ఈక్వాలిటీ. ఇవి పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి ఓవరాల్గా దీనికి సంబంధించి. అండ్ ఈ ఇండెక్స్ని రిలీజ్ చేసేది ఎవరు, నీతి ఆయోగ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది దీనికి సంబంధించిన పాయింట్స్ అనమాట. లెట్ us move on to the నెక్స్ట్ ఆర్టికల్ అగైన్ ఒక చిన్నది. 46th వరల్డ్ హెరిటేజ్ కమిటీ సెషన్ న్యూఢిల్లీలో జరిగింది. న్యూఢిల్లీలో ఉన్న భరత మండపంలో ఇండియా హోస్ట్ చేయడం జరిగిందనమాట. 46th వరల్డ్ హెరిటేజ్ కమిటీని ఇండియాలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇది ఒక అంటే ఇది ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక ఇంటర్నేషనల్ అసెంబ్లీని ఇండియా హోస్ట్ చేయడం అనమాట. ఓకేనా. సో దీని యొక్క అవుట్కమ్ ఏంటి అని అంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్కి ఇండియా $1 మిలియన్ ఇస్తాను అని చెప్పడం జరిగింది. అండ్ దానికి సంబంధించి కొన్ని కెపాసిటీ బిల్డింగ్ ఇనిషియేటివ్స్ని తీసుకొని వస్తాము అని కూడా, డెవలపింగ్ కంట్రీస్ని సపోర్ట్ చేయడానికి ఇండియా హెల్ప్ చేస్తాము అని కూడా చెప్పడం జరిగిందనమాట. అండ్ దాంతోపాటు హెరిటేజ్ ప్రొఫెషనల్స్ని ట్రైన్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తాము అని చెప్పింది. అండ్ దాంతోపాటు కొంతమంది స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, ప్రొఫెషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని చేస్తుంటారు కదా, అంటే మన వాళ్ళు వేరే ఆల్ ఓవర్ ద వరల్డ్ వెళ్ళడము, వాళ్ళు ఇక్కడికి రావడము, ఇట్లాంటి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్లో కూడా ఉంటే ఇంకా హెరిటేజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది, దాని ద్వారా టూరిజం స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి ఇండియా చెప్పింది. అండ్ దీంట్లో కీ రోల్ ప్లే చేసిండేది ఎవరు ఈ ఇనిషియేటివ్స్ని తీసుకొని వెళ్ళడంలో అని అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. అండ్ దాంతోపాటు ఇంటాచ్ అంటాం. ఇంటాచ్ అంటే ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్. ఇంటాచ్ అండ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు రెస్పాన్సిబుల్ ఫర్ హోల్డింగ్ దిస్ అసెంబ్లీ సెషన్. సక్సెస్ఫుల్గా నడపడానికి వీళ్ళిద్దరూ ముఖ్య కారకులు. సో 46th వరల్డ్ హెరిటేజ్ కమిటీ సెషన్ ఫస్ట్ టైం ఇండియాలో జరిగింది కదా, భరత మండపంలో ఢిల్లీలో. సో కాబట్టి ఇదొక్కటి ఎవరు హోస్ట్ చేశారు అని అడిగితే ఇండియా అనమాట. అదొక పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ 9th ఆర్టికల్ వచ్చేసి అగైన్ వెరీ ఇంపార్టెంట్. ఎంప్లాయ్మెంట్ ఇన్ ద కంట్రీ ఇంక్రీజ్డ్. ఇండియాలో ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఇంక్రీజ్ అయ్యింది అని చెప్పి వదిలేకుండా ఒక ఫ్యాక్ట్ యాడ్ చేస్తే ఆ ఫ్యాక్ట్ని కూడా మళ్ళీ మనము ఒక అథెంటిసిటీ ఇవ్వాలన్నమాట ఫ్యాక్ట్కి. అంటే ఎవరు చెప్తున్నారు అనేది ఒక సపోర్టింగ్గా ఎవరు చెప్తున్నారు అనేది కూడా చెప్పగలగాలి కదా. సో ఎవరిచ్చిన డేటా ప్రకారము ఎంప్లాయ్మెంట్ పెరిగింది అని అంటే ఇక్కడ చూడండి, ద క్లెమ్స్ డేటాబేస్ ప్రకారము ఇండియాలో ఎంప్లాయ్మెంట్ పెరిగింది. క్లెమ్స్ అంటే ఏంటి అంటే కే అంటే క్యాపిటల్ అని, ఎల్ అంటే లేబర్ అని, ఈ అంటే ఎనర్జీ అని, ఎం అంటే మెటీరియల్స్, ఎస్ అంటే సర్వీసెస్. సో ఈ క్లెమ్స్ డేటాబేస్ అనే దాన్ని ఆర్బీఐ పబ్లిష్ చేయడం జరిగింది. దీని ప్రకారము ఓవరాల్గా పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్ అంటే ఇది ఓన్లీ పబ్లిక్ సెక్టారా లేదా ప్రైవేట్ సెక్టారా అట్లా అడగచ్చు. బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్కి సంబంధించిన ఎంప్లాయ్మెంట్లో ఇండియా యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగింది అకార్డింగ్ టు క్లెమ్స్ డేటా పబ్లిష్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ అనమాట. సో ఆర్బీఐ ఇంత ఇస్తున్నది కాబట్టి ఇది మంచి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి మనం అనుకోవచ్చు కదా. సో ఇది ఇచ్చిన డేటా ప్రకారం ఏమైంది అనేది చూద్దాము. యాజ్ పర్ ద లేటెస్ట్ డేటా ఏమైంది, 23-24 ఇయర్కి గాను ఎంప్లాయ్మెంట్ ఇన్ ద కంట్రీ ఇంక్రీజ్ టు 64.33 crores. ఎంతకు పెరిగింది, 64.33 crores పెరిగింది. అదే 2017-18లో ఎంత ఉండింది, జస్ట్ 47.5 crores మంది మాత్రమే ఎంప్లాయీస్ ఉండగా ఇక్కడ 64.33 crores అయ్యారు ఇన్ ద ఇయర్ 23-24. అంటే ఓవరాల్గా ఎంత పెరిగింది ఎంప్లాయ్మెంట్, 16.83 crores. అంటే అప్రాక్సిమేట్లీ 17 crore న్యూ ఎంప్లాయీస్ యాడ్ అయినట్టు మనకి తెలుస్తోంది. సో ఇది మనకి ఎట్లా తెలుస్తుంది, ఇంకా దీనికి అడిషనల్గా ఇంకా ఏం డేటా మనం పెట్టచ్చు, ఎంప్లాయ్మెంట్ పెరిగింది అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే ఈపీఎఫ్ఓ ద్వారా. ఈపీఎఫ్ఓ అంటే ఏంటి, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. సో ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి అని అంటే
దీని ద్వారా ఏం తెలుస్తుంది అంటే ఫార్మల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు అనేది మనకి పక్కాగా తెలుస్తుంది. అంటే ఫార్మల్ ఎంప్లాయీస్ అంటే ఫార్మల్ సెక్టార్లో, ఇన్ఫార్మల్ సెక్టార్ కాకుండా ఫార్మల్ సెక్టార్లో ఉన్న ఎంప్లాయీస్కి ఏమవుతుంది, పిఎఫ్ అనేది ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఉంటుంది కదా. సో ఎంప్లాయీస్ ఈ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంప్లాయీస్కి ప్రావిడెంట్ ఫండ్ అనేది ఇవ్వాలి. అంటే కొంత పర్సంటేజ్ ఆఫ్ దేర్ శాలరీ ప్రావిడెంట్ ఫండ్గా ఉంటుందన్నమాట. సో దాని ప్రకారము కొత్తగా ఎంతమంది ఆ ఈపీఎఫ్ఓలోకి ఎన్రోల్ అయ్యారు అనే దాన్ని బట్టి ఎంతమంది కొత్తగా ఉద్యోగం తెచ్చుకున్నారు అనేది మనకు తెలిసిపోయినట్టే, రైట్. సో ఈపీఎఫ్ఓ పేరోల్ డేటా ప్రకారము లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద ఫార్మల్ సెక్టార్ మనకు తెలుస్తుంది. కొత్తగా 23-24 ఇయర్కి గాను నెట్ సబ్స్క్రైబర్స్ మోర్ దాన్ 1.3 crore. అంటే 23-24 ఇయర్లో కొత్తగా 1.3 crore మంది దానికి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఈపీఎఫ్ఓకి అని అంటే కొత్తగా 1 కోటి మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చినట్టే, అంతే కదా. 1,30,00,000 మందికి కొత్తగా ఫార్మల్ ఎంప్లాయీస్ అయినట్టే, అవునా. సో అది మనకి దీని ద్వారా తెలుస్తుంది అనమాట. ఇంకా ఇది జస్ట్ 23-24 ఇయర్కి గాను. అదే లాస్ట్ 6.5 ఇయర్స్లో చూసినట్టయితే కొత్తగా 6.2 crore మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఈపీఎఫ్ఓకి. దట్ షోస్ ద ట్రెండ్ ఆఫ్ ఫార్మలైజేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది, ఎంప్లాయ్మెంట్ అనేది ఊరికే ఎంప్లాయీస్ అవ్వడమే కాకుండా ఫార్మలైజేషన్, అంటే ఫార్మలైజేషన్ అవుతే ఏమవుతుంది, వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ కూడా అవుతారు. ఫార్మలైజేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవ్వడం వల్ల మనకి ఎకానమీకి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఆ ఫార్మలైజేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనే ట్రెండ్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. బికాజ్ లాస్ట్ 6.5 ఇయర్స్లో 6.2 crore మంది ఉంటే జస్ట్ 23-24 ఇయర్లో మాత్రమే 1.3 crore మంది ఈపీఎఫ్ఓకి ఎన్రోల్ చేసుకున్నారు అనేది మనకి తెలుస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా పిఎల్ఎఫ్ఎస్ అంటారు కదా, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. సో ఇది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మోస్పీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం మనం ఒకసారి చూసినట్టయితే యాజ్ పర్ ద లేటెస్ట్ పిఎల్ఎఫ్ఎస్ రిపోర్ట్స్ ఎంత ఉంది వర్కర్ టు పాపులేషన్ రేషియో, WPR అంటారనమాట. సో పాపులేషన్లో ఎంతమంది వర్కర్స్ ఉన్నారు అన్నది పర్సంటేజ్ వైజ్, ఇది ఇన్ పర్సంటేజ్ అనమాట, ఓకేనా. సో పర్సంటేజ్ ఎంత ఉంది అని చూస్తే 2020లో 52.6% వర్కర్ టు పాపులేషన్ రేషియో ఉంది. 21లో 52.9, అంటే ఓన్లీ స్లైట్ ఇంక్రీజ్నే మనం చూడొచ్చు. అదే 22-23కి వచ్చేసరికి 56% అయ్యిందనమాట. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 3% పెరిగింది అని చెప్పచ్చు. సో దిస్ ఇండికేట్స్ దట్ వర్కర్ పాపులేషన్ రేషియో ఇండికేటింగ్ ఎంప్లాయ్మెంట్ హ్యాస్ అన్ ఇంక్రీజింగ్ ట్రెండ్ ఓవర్ ద ఇయర్స్. 2020 నుంచి చూసినట్టయితే మనకి పెరుగుతూనే వెళ్తోంది కంటిన్యూగా. ఇక్కడ జస్ట్ స్లైట్ ఇంక్రీజ్ 0.3%. అదే ఇక్కడికి వచ్చేసరికి 3.1% మనం ఇంక్రీజ్ని చూడొచ్చు. సో పిఎల్ఎఫ్ఎస్ ప్రకారం చూసుకున్న ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతోంది. ఈపీఎఫ్ఓ ప్రకారం చూసుకున్న 1.3 crore మంది కొత్తగా ఎన్రోల్ చేసుకున్నారు ఈపీఎఫ్ఓలో అని అంటే ఫార్మలైజేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవుతోంది అని చెప్పచ్చు. అండ్ క్లెమ్స్ డేటాబేస్ ప్రిపేర్డ్ బై ఆర్బీఐ ప్రకారం చూసుకున్నా కూడా ఎంత గ్రోత్ ఉంది, 16.8 crore కొత్తగా ఎంప్లాయ్మెంట్ అనేది అయ్యింది అని చెప్పి తెలుస్తుంది. సో ఓవరాల్గా ఏమంటున్నాము, కంట్రీలో ఎంప్లాయ్మెంట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది అనేది మనకి ఈ ఫ్యాక్ట్స్ అన్నిటి ద్వారా తెలుస్తుంది. సో వీటిల్లో ఏదో ఒక ఫ్యాక్ట్ని పిఎల్ఎఫ్ఎస్ని కానీ లేదా ఈపీఎఫ్ఓది కానీ లేదా క్లెమ్స్ డేటాబేస్ బై ఆర్బీఐ అని కానీ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ మీరు రాస్తే ఆన్సర్లో మంచి వెయిటేజ్ అనేది వస్తుందన్నమాట ఆన్సర్కి, ఓకేనా. లెట్ us మూవ్ ఆన్ టు ద 10th ఆర్టికల్. 10th వచ్చేసి కంట్రిబ్యూషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ టు జీడిపి, అగైన్ అ ఫ్యాక్ట్. సో జీడిపికి ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనే దాని గురించి అగైన్ మనకి పిఐబిలో వచ్చింది. సో ఎంఎస్ఎంఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ఎంఎస్ఎంఈస్ అంటే మనకి ఎకానమీలో 3 సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ కింద ఇండస్ట్రీస్ అన్న టాపిక్లో ఎంఎస్ఎంఈస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో జీడిపికి ఇవి ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నాయి డ్యూరింగ్ ద లాస్ట్ 5 years అని చెప్పి ఒక మోస్పీనే మళ్ళీ అగైన్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఈ ఫ్యాక్ట్స్ని ఇవ్వడం జరిగింది. సో యాజ్ ఇన్ పర్సంటేజ్ షేర్ ఆఫ్ జీడిపిలో ఎంత పర్సంటేజ్ షేర్ ఉంది వీటికి అని అంటే 2017 నుంచి ఇస్తూ వెళ్తున్నారు. 29.7, 30.5, 30.5, 27.3. ఇక్కడ తగ్గింది చూడండి, ట్రెండ్ నాట్ గోయింగ్ ఆన్ ఇంక్రీజింగ్. ఇక్కడ తగ్గింది కూడా 29.6, మళ్ళీ పెరిగింది. మళ్ళీ 22-23కి వచ్చేసరికి 30.1 మళ్ళీ పెరిగింది. సో
ఇక్కడ దీన్ని మనం ఎట్లా చూడాలి అని అంటే, ప్రీ పాండమిక్ కరోనా రాకముందు ఎంత ఉన్నింది, కరోనా వచ్చిన తర్వాత అంటే 2020 తర్వాత మనం చూసినట్టయితే ప్రీ పాండమిక్ లెవెల్కి మనం క్లోజ్గా వెళ్తున్నాము. షేర్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ 30.5% ఆఫ్ జీడిపి ఉన్నింది, ఇప్పుడు 30.1% అయిందనమాట. కానీ అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, అప్పుడు జీడిపి వేరు, ఇప్పుడు జీడిపి వేరు. బట్ ఓవరాల్గా చూస్తే షేర్ ఎంత ఉంది, ఎంఎస్ఎంఈస్ యొక్క షేర్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి 30.1% ఉంది. ఇది జీడిపిలో షేర్. అయితే ఇప్పుడు ఎంఎస్ఎంఈస్లో మనం ఇంకోటి ఏం చూడాలి, అవి ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి అనేది కూడా చూడాలి కదా. సో పర్సంటేజ్ షేర్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్, ఓవరాల్గా ఆల్ ఇండియా ఎక్స్పోర్ట్స్లో ఎంఎస్ఎంఈస్ యొక్క ఎక్స్పోర్ట్ షేర్ ఎంత అన్నది చూస్తే 23-24లో 45.73%. అంటే చూడండి, మొత్తం ఎక్స్పోర్ట్స్లో అప్రాక్సిమేట్లీ అంటే ఒక 5% తక్కువ, సగం ఎక్స్పోర్ట్స్ అంటే 50% అంటే హాఫ్ కదా, 50 కాదు కానీ 45.73 అంటే 46% అనుకోవచ్చు మనము. సో 46% మొత్తం ఎక్స్పోర్ట్స్లో ఎంఎస్ఎంఈసే ఉన్నాయి అని అంటే ఎంత ఇంపార్టెంటో మనకి ఇక్కడనే అర్థమవుతోంది. అది 24-25 ఇయర్కి గాను అంటే మే 2024లో వరకే ఇప్పటికే 45.79 అంటే పోయినసారిది క్రాస్ చేసేసామన్నమాట. సో ఇంత పర్సంటేజ్ షేర్ అనేది ఉంది. సో ఇక్కడ మనకు చూసినట్టయితే 49.75, 49.35 కూడా ఉన్నింది. అది తర్వాత తగ్గింది, కానీ మళ్ళీ ఇప్పుడు తిరిగి పుంజుకుంటుంది అనమాట. ఎంఎస్ఎంఈస్ యొక్క షేర్ అనేది ఇప్పుడు మళ్ళీ పెరుగుతోంది యాజ్ పర్సంటేజ్ కంట్రిబ్యూషన్ టు జీడిపి కానీ, లేదా ఎక్స్పోర్ట్స్లో మన ఎంఎస్ఎంఈస్ యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది అనే దాంట్లో కానీ మళ్ళీ తిరిగి పెరుగుతోందనమాట. ఇంకా ఎంప్లాయ్మెంట్ విషయానికి వద్దాం. ఇప్పుడు ఏం చూసాము, జీడిపిలో షేర్ ఎంత అని చూసాము ఫస్ట్ది. రెండోది ఏంటి, ఎక్స్పోర్ట్స్లో వీటి షేర్ ఎంత అనేది చూసాము. ఇప్పుడు థర్డ్ది ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్లో వీటి షేర్ ఎంత అనేది కూడా చూద్దాము. యాజ్ ఆన్ 16/7 అంటే జూలై 16, 2024 అంటే ఈ పిఐబి ఆర్టికల్ పబ్లిష్ అయిన రోజు వరకు టోటల్ ఎంప్లాయ్మెంట్ రిపోర్టెడ్ బై ఎంఎస్ఎంఈస్ అంటే ఇక్కడ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అని ఉంది కదా. సో ఆ రిజిస్ట్రేషన్ పోర్టల్లో ఎంఎస్ఎంఈస్కి సంబంధించిన ఎంప్లాయీస్ అంతా రిజిస్టర్ చేసుకుంటారనమాట. సో దాని ప్రకారం మనకున్న డేటా ప్రకారము జూలై 16, 2024 వరకు టోటల్గా ఎంఎస్ఎంఈస్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అని అంటే 20.39 crores ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది. సో దీనికి సంబంధించి క్వశ్చన్ ఎట్లా రావచ్చు అని అంటే, ఎంఎస్ఎంఈస్ని సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొస్తున్న స్కీమ్స్ ఏంటి అని రాయాల్సి వచ్చినప్పుడు ఇన్ ద వెరీ పార్ట్ ఆఫ్ ఇంట్రడక్షన్ మనము ఏమేమి రాసేయాలి, వాటి షేర్ ఎంత యాజ్ పార్ట్ ఆఫ్ జీడిపి, వాటి ఎక్స్పోర్ట్స్లో షేర్ ఎంత, ఎంప్లాయ్మెంట్లో షేర్ ఎంత, ఇంత ఉంది కాబట్టే వాటిని ఇంకా మనము ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి గవర్నమెంట్ తీసుకొని వస్తున్న స్కీమ్స్ ఏంటి అని అంటే ఇక్కడ కొన్ని స్కీమ్స్ని చెప్పడం జరిగింది. బట్ యూ మేక్ నోట్ ఆఫ్ ఆల్ దీ స్కీమ్స్ అండ్ వాటి గురించి ఇంకా కొంచెం వర్కౌట్ చేయండి. ఏంటి ఆ స్కీమ్స్ అని అంటే, ఒకటి వచ్చేసి CGTMSE అని అంటాము, అంటే క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఎంఎస్ఎంఈ ఛాంపియన్ స్కీమ్ అని ఒకటి. తర్వాత PMEGP, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. సో దీని ఒక్కదాని గురించే APPSCలో క్వశ్చన్ కూడా రావడం జరిగిందనమాట. అండ్ ఎంఎస్ఎంఈస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ, లేదంటే ర్యాంప్ ప్రోగ్రామ్ అని చెప్పి ఉందన్నమాట, రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్, ర్యాంప్ అని చెప్పి అంటారు. సో ఇవన్నీ గవర్నమెంట్ తీసుకొని వస్తున్న స్కీమ్స్ టు ఏంటి అనంటే ఎంఎస్ఎంఈస్ని ఇంకా ప్రమోట్ చేయడానికి, ఇంకా డెవలప్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొస్తున్న ఇనిషియేటివ్స్ అనమాట. అండ్ వాటి డెఫినిషన్స్ మార్చడము, ఇట్లాంటివన్నీ కూడా ఇనిషియేటివ్స్ కింద మనము చెప్పచ్చు. సో APPSC Group 1లో డైరెక్ట్ ఎంఎస్ఎంఈస్ ఇంప్రూవ్మెంట్ గురించిన స్కీమ్స్ గవర్నమెంట్ తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ అని అడిగారు. అండ్ UPSCలో కూడా MSME రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చాయి ప్రీవియస్గా. అండ్ పర్టికులర్గా మనకి ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ PMEGP గురించి కూడా, ఓన్లీ ఇదొక్క ప్రోగ్రామ్ గురించి కూడా ఒక 10 మార్కర్ క్వశ్చన్ రావడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది. ఓకేనా, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. 11th ఆర్టికల్ ఏంటిది అని అంటే, మనకి 43rd ఎంట్రీ కింద ఇండియాకి సంబంధించిన ఒక హెరిటేజ్ సైట్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో యాడ్ అయిందనమాట. అదేంటంటే మొయిదామ్స్. ఓకే, మొయిదామ్స్ అనేది మౌంట్ బరియల్ సిస్టమ్ ఆఫ్ అహోమ్ డైనాసిటీ, అస్సాంకి చెందిన అహోమ్ డైనాసిటీ వాళ్ళ యొక్క మౌంట్ బరియల్ సిస్టమ్, అంటే సమాధుల్లాంటివి. ఇది ఇండియా యొక్క 43rd ఎంట్రీ కింద
ఇది వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లోకి యాడ్ అవ్వడం జరిగింది. సో ఇది ఒక్కటేనా అంటే కాదు, దాంతోపాటు టెల్ అమెర్ అనేది కూడా ఇదేంటి అని అంటే మనకి గాజా స్ట్రిప్ ఉంది కదా, అక్కడ ఉన్నటువంటి ఒక మొనాస్ట్రీ అనమాట. ఇది సెయింట్ హిలేరియన్ అనే ఆయనకు సంబంధించిన ఒక మొనాస్ట్రీ. దాన్ని తర్వాత మొయిదామ్స్, చెరాదియో మొయిదామ్స్ అని అంటారు, అస్సాంకి చెందినవి ఇవి. దీన్ని 43rd ఎంట్రీ కింద ఇండియా యొక్క 43rd వరల్డ్ హెరిటేజ్ సైట్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో యాడ్ అవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ ఈ టెల్ అమర్ గురించి చూద్దాము. దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఇది గాజా స్ట్రిప్లో ఉంది అని అన్నాం కదా, ఇది ఒక క్రిస్టియన్ మొనాస్ట్రీ అనమాట. ఇట్ డేట్ బ్యాక్స్ టు 4th century. సో ఇక్కడ హిలేరియన్ ద గ్రేట్ అనే ఆయన దీన్ని ఫౌండేషన్ వేయడం జరిగింది. అండ్ ఇది మిడిల్ ఈస్ట్లో చాలా ఇంపార్టెంట్ మొనాస్ట్రీ అనమాట. అండ్ దీని ఆర్కియలాజికల్ ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, ఇది హబ్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియస్, కల్చరల్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీ ఇది. కానీ రీసెంట్గా జరిగిన ఈ కాన్ఫ్లిక్ట్లో, గాజాలో వచ్చిన కాన్ఫ్లిక్ట్లో ఇది డ్యామేజ్ అయ్యింది. కాబట్టి దీన్ని ఓన్లీ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లోనే కాక లిస్ట్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ ఇన్ డేంజర్ అనే దాని కింద కూడా పెట్టడం జరిగింది. సో దట్ దానివల్ల ఏమవుతుంది, ఇన్ డేంజర్ అంటే ఏంటి అని అంటే, దీనికి ఇమీడియట్గా ప్రొటెక్షన్ అనేది లభిస్తుంది. అంటే దీనికి ఇంక్రీజ్డ్ ఇంటర్నేషనల్ టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది దీన్ని ప్రిజర్వ్ చేయడానికి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది ఆ లిస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశమే అట్లాంటి ప్రపంచ వారసత్వ సంపదల్ని మనము పోగొట్టుకోకూడదు, నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వాలి, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి అని కదా. సో కాబట్టి దీనికి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దేనికి ఇది టెల్ అమర్ అనే దానికి ఇది గాజా స్ట్రిప్లో ఉందన్నమాట. ఇంకా మనము మన ఇండియా దాని విషయానికి వద్దాము. అస్సాం యొక్క చెరాదియో మొయిదామ్స్. సో ఈ చెరాదియో మొయిదామ్స్ అనేవి ఇవి బరియల్ సైట్స్ ఆఫ్ అహోమ్ డైనాసిటీ. సో ఈ అహోమ్ డైనాసిటీకి సంబంధించిన కింగ్ సుఖాపా అనే ఆయన 1253లో అహోమ్ డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీనికి వీళ్ళకి సంబంధించిన బరియల్ సైట్స్ అనమాట, ఓకే, సమాధులు అని చెప్పచ్చు. సో ఎర్తన్ మౌండ్స్, వాటిని మొయిదామ్స్ అని చెప్పి పిలుస్తారు. సో ఈ మొయిదామ్స్ అనేది ఏంటి అని అంటే, వీటినే ఏమని పిలుస్తూ ఉంటారు అని అంటే మామూలుగా మనకి పిరమిడ్స్, ఈజిప్ట్లో పిరమిడ్స్ ఉన్నాయి కదా, అట్లా ఉంటాయి కాబట్టి వీటిని పిరమిడ్స్ ఆఫ్ అస్సాం అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారనమాట. కానీ ఇవి చాలా వాటి యొక్క ప్రొటెక్షన్ ఇవి కోల్పోయే పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి వీటిని వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ సుఖపా గురించి చెప్పాలి అని అంటే, ఈయన బర్మా నుంచి వచ్చి బ్రహ్మపుత్ర వ్యాలీలో సెటిల్ అయ్యి ఈ చెరాదియో అనే చోట హీ ఎస్టాబ్లిష్డ్ అహోమ్ డైనాసిటీ అనమాట. సో ఈయన ఇంకా ఇప్పటికి కూడా ఈ సుఖపాని కమెమరేట్ చేసుకుంటూ అస్సాంలో చాలా సెలబ్రేషన్స్ అవుతూ ఉంటాయన్నమాట. సో హీ సక్సెస్ఫుల్లీ అసిమిలేటెడ్ డిఫరెంట్ కమ్యూనిటీస్, అక్కడున్న ట్రైబ్స్ని కమ్యూనిటీస్ని కలుపుకొని ఈయన బోర్ అసోమ్ అంటే దాన్ని ఏమంటారంటే గ్రేటర్ అస్సాం అని చెప్పి ఆయన బిల్డ్ చేసి ఒక డైనాసిటీని రూల్ చేయడం జరిగిందనమాట. సో ఈయన లెగసీని ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా 400th బర్త్ యానివర్సరీ ఆఫ్ లచిత్ బోర్పుఖాన్ ని సెలబ్రేట్ చేయడం జరిగింది అస్సాంలో. అండ్ దాంతోపాటు ఈ సుఖపా అని అన్నాం కదా ఇందాక, ఆయన ఫౌండర్ అని చెప్పి, ఈ సుఖపా యొక్క రూల్ని కమెమరేట్ చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ December 2nd అసోమ్ దివస్గా కూడా అస్సాం వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రీసెంట్గా యాడ్ అయ్యిండేది 43rd ఎంట్రీ కింద ఏది అని అంటే చెరాదియో మొయిదామ్స్ ఆఫ్ అస్సాం అండ్ దాంతోపాటు టెల్ అమర్ ఆఫ్ గాజా స్ట్రిప్. సో ఇవి రెండు యాడ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు వరకు ఇంకా దీనికి సంబంధించి కొన్ని కీ ఫ్యాక్ట్స్ ఏంటి అని అంటే, టోటల్గా ఇండియాలో విత్ ఇన్ ఎ డెకేడ్ 10 ఏళ్లలో 13 హెరిటేజ్ సైట్స్ని యాడ్ చేయడం జరిగింది. అండ్ ఓవరాల్గా వరల్డ్లో ఏ కంట్రీస్లో ఎన్నెన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి అంటే ఎక్కువ నుంచి తక్కువకు మనం రాసుకుంటూ వెళ్తే ఇండియా ఈజ్ ఇన్ 6th పొజిషన్ గ్లోబల్లీ ఫర్ మోస్ట్ నెంబర్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ ప్రాపర్టీస్ అనమాట. ఓకేనా. సో ఇవి PIBలో 18th July నుంచి 31st July వరకు వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ది బెస్ట్. బై.